शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननं महर्निशमनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलम्। अञ्जनानन्दनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदाः प्राचेतसादासि साक्षात् रामायणात्मना। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने संस्थितम् अग्रे वाचित प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्। वामङ्कस्थितजानकी पर्लसत्कोदण्डदण्डं करे चक्रं चोर्ध्वकरेण बाहुयुगले शङ्खं शरं दक्षिणे बिभ्राणं जलजाजपत्रनयनं भद्राग्निमूर्तिस्थितं केयूरादिविभूषितं रघुपतिं सौमित्रियुक्तं भजे। केयूरादिविभूषितं रघुपतिं सौमित्रियुक्तं भजे। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजाय। नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि। रामानुजदयापात्रं ज्ञानवैराग्यभूषणं श्रीमद्वेङ्कटनाथार्यं वन्दे वेदान्तदेशिकम्। నమస్కారం అందరికీ. మనం పోయినసారి కలుసుకున్నప్పుడు 275వ శ్లోకం దగ్గర ఆపుకున్నాం. మనం అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 276 శ్లోకం చాలా విశేషమైన శ్లోకం, అందుకనే పోయినసారి ఇక్కడ సమయం లేదని ఆపేశాను అక్కడనే. వ్యూహాన్ పూర్వీ రుచిరాన్ విహారాన్ పదక్రమేణ ప్రతిపద్యమానా వివర్ష నిత్యం మణిపాదుకే త్వం మురద్విషో మూర్తిరివత్రిలోకీం. వ్యూహాన్ పూర్వీ రుచిరాన్ విహారాన్ పదక్రమేణ ప్రతిపద్యమానా వివర్షి నిత్యం మణిపాదుకే త్వం మురద్విషో మూర్తిరివత్రిలోకీం. ఈ శ్లోకంలో చాలా ముఖ్యమైన మాటలు చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే భగవంతుడి అవతారాలు ఎన్ని అవతారాలు ఉన్నా సరే అన్ని అవతారాల్లో సంచార వర్ణన చేస్తున్నాడు. కాబట్టి భగవంతుడు ఎన్నో అవతారాలు స్వీకరించాడు. సహస్రపాదుడు. మరి సహస్రపాదుడిగా ఉన్నప్పుడు పాదుకాదేవి ఎలా ఉంది అంటే సహస్ర పాదాలకి అనుగుణంగా తన రూపం పొందింది. అంటే భగవంతుడు ఎన్ని అవతారాలు స్వీకరించిన, ఎటువంటి అవతారాలు స్వీకరించినా సరే ఆ అవతారానికి తగ్గట్టుగా పాదుకాదేవి మారిపోతుంటుంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే నారాయణుడు 5 మూర్తులలో ఉంటాడు ఎప్పుడైనా సరే. ఆగమశాస్త్రం చెప్పిన ప్రకారం 5 మూర్తుల్లో ఉంటాడు. పర అంటే వైకుంఠం, వైకుంఠంలో ఒకలా ఉంటాడట, వ్యూహాలో ఇంకోలా ఉంటాడు. విభవ, అంతర్యామి, అర్చావతారాలు. అర్చావతారం అంటే మనకి తిరుపతిలో కనబడే స్వామి వెంకటేశ్వర అర్చావతారం. ఈ 5 మూర్తులుగా వెలసినట్టుగా ఆగమశాస్త్రం చెప్తూ ఉంటుంది. కానీ ఇందులో చాలా గొప్ప ముఖ్యమైనది ఏంటంటే వ్యూహావతారం అంటారు. వ్యూహ మూర్తి ఏంటంటే వ్యూహలోనే మన అందులో 4 రకాలు ఉన్నాయి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. చతుర్వ్యూహ అంటే మన విష్ణు సహస్రం చతుర్వ్యూహ చతుర్గతి అంటాం. చతుర్వ్యూహ అంటే ఇక్కడిదే తీసుకున్నారు అందులో భీష్మాచార్యులు. ఈ వ్యూహం అనే
మూర్తిగా ఉన్నప్పుడు అందులో 4 రూపాల్లో ఉంటాడు మహానుభావుడు. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. ఈ 4 రూపాలు మనకు రామాయణంలో కనబడుతున్నాయి. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు. రాముడు వాసుదేవుడు అయితే సంకర్షణుడు లక్ష్మణ స్వామి, ప్రద్యుమ్న, అనిరుద్ధ. కృష్ణావతారంలో ఇదే 4 నామాలతో వచ్చాడు ఆయన. వాసుదేవుడు అంటే కృష్ణ పరమాత్మ, సంకర్షణుడు అంటే బలరాముడు, సరే ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అదే నామాలతో వచ్చారు. కాబట్టి ఏమంటే ఒక తర్వాత ఒక అవతారం తర్వాత ఇంకో అవతారం వస్తూనే ఉన్నా సరే, ఎన్ని అవతారాలు స్వీకరించినా సరే ఆ స్వామి పాదాలకు తగ్గట్టుగా పాదుకలు వచ్చేస్తున్నాయి. అంటే ఆ మూర్తికి తగ్గట్టుగా తగిన రూపాన్ని ధరించింది. మరి కృష్ణ పరమాత్మ 16,108 భార్యలతో విహరించాడు కదండి. అంటే 16,108 రూపాల్లో ఉన్నప్పుడు ఆ 16,108 రూపాలకి తగ్గ పాదుకలుగా మారిపోయాయి పాదుకదేవి. అంటే పరమాత్మ ఎన్ని రూపాలు స్వీకరించినా, ఎటువంటి రూపం స్వీకరించినా సరే, వరాహ అవతారంలో వరాహస్వామి తగ్గట్టుగానే పాదుకలు వచ్చేసాయి. నృసింహావతారంలో వచ్చేసాయి. వామనావతారం చిన్న వటుడు, ఆ వటుడు తగ్గట్టు పాదుకలుగా వచ్చింది. అంటే స్వామి పాదాల్ని వదిలిపెట్టకుండా ఉండే విధంగా ఈ పాదుకాదేవి ఉంటుంది అని చెప్తున్నారు. అంటే అంత గొప్పది. అంటే ఏ స్వరూపం స్వామి స్వీకరించినా సరే అన్ని స్వరూపాలకి తగ్గ రూపాన్ని స్వీకరించి స్వామి యొక్క పాదాలను సేవిస్తూనే ఉండే ఈ తల్లి పాదుకాదేవి అని అద్భుతమైన విశేషంగా చెప్తూ ఉన్నారు. సరే, తర్వాత 280 శ్లోకంలో ప్రవేశిద్దాం. ఇక్కడికి సీతాదేవితో పోలిక. ఈ శ్లోకంలో సీతమ్మ ఎలాగైతే రాముడి వెంట ఆయన వెంటనే ఆయన యొక్క నీడలాగా వెళ్తూ ఉంటుందో, అలాగే పాదుకాదేవి కూడా సీతమ్మ లాగానే తను కూడా రాముడి వెంటే ఉంటుంది, రంగనాథుడి వెంట ఉంటుంది అనుకోవచ్చు. సహ ప్రయాత సతతం ప్రయాణే ప్రాప్తాసనే సంశ్రిత పాదపీఠ అలంఘనీయా సహజేన భూమ్నా ఛాయేవ శౌరే మణిపాదుకే త్వం. ఛాయేవ శౌరే అంటే రంగనాథుడిని ఛాయలాగా ఆయన వెంటనే ఉంటుంది. మనని విడిచిపెట్టకుండా ఉండేది ఒక మన ఛాయ మాత్రమే. మన చుట్టూ ఉన్న బంధువులు అందరూ వెళ్ళిపోయినా సరే, స్నేహితులు కానీ లేదా భార్య కానీ భర్త కానీ వెళ్ళిపోయినా సరే, మనని జీవితాంతం మన వెంట అంటి పెట్టుకుని ఉండేది మన ఛాయ మాత్రమే. అలాగే రంగనాథుడిని ఒక ఛాయలాగా అలా పట్టుకొని ఉండేదే ఈ తల్లి పాదుకాదేవి. మనకి సీతా కళ్యాణ సమయంలో జనక మహారాజు గారు ఏమంటాడు? తన కూతురు చేతిని రామయ్య చేతిలో పెట్టి ఛాయే వానుగత సదా అని చెప్తాడు. ఇయం సీత మమసుత అని చెప్పేసి ఈమెని వెంట ఛాయే వానుగత సదా అంటే, అయ్యా రామా, నిన్ను నీడలాగా అనుసరిస్తూ ఉంటుంది నా కూతురు సీత అని చెప్పాడు. ఆ తల్లి అలాగే రాముడి వెంటే వెళ్ళింది కదా. కాబట్టి ఎటువంటి వ్యక్తికైనా సరే తమ నీడని అతిక్రమించి సంచరించలేరు. అది ఇందాక నేను మీకు చెప్పిన బాధే. మన వెంట ఎప్పుడు ఉండే నీడ మాత్రమే. ఈ నీడని వదిలిపెట్టి, నీడని అతిక్రమించి ఎవరు సంచరించలేరు. సాక్షాత్ భగవంతుడైనా సరే తన నీడని వదిలిపెట్టి సంచరించలేడు. అలాగనే రంగనాథుడు కూడా ఈ పాదుకాదేవి ఛాయలాగా ఉంటుంది కాబట్టి ఆమెను వదిలిపెట్టి మటుకు స్వామి ఏనాడు ఉండడని చెప్తాడు. సీతమ్మను వదిలిపెట్టాడు కానీ ఛాయను మటుకు వదిలిపెట్టాడు కదా. అలాగని పాదుకల్ని వదిలిపెట్టకుండా ఉండేవాడు రంగనాథుడు. అలాగే రాముడు కూడా. ఇప్పుడు ఇంకో అద్భుతమైన శ్లోకం 282. ఇక్కడ మనకు ఒకసారి అహల్యాదేవి గుర్తొస్తుంది. సంచారయంతి పదమన్వతిష్ట సహాయ కృత్యం మణిపాద రక్షే మాతస్వమేకా మనువంశ గోప్తు గోపాయతో గౌతమ ధర్మధారాన్. గోపాయతో గౌతమ ధర్మధారాన్. చాలా మంచి మాట వేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు అహల్యాదేవిని ఎవరు రక్షించారు? అది చాలా పెద్ద విషయం. రామాయణం జాగ్రత్తగా చదివితే తెలిసిపోతుంది మనకి. బాలకాండలో రామచంద్రమూర్తి వెంట విశ్వామిత్రుడు రామలక్ష్మణ బయలుదేరి వస్తూ ఉన్నారు. ప్రతి చోట రాముడు వేసిన ప్రశ్నకు విశ్వామిత్రుడు సమాధానాలు చెప్తూనే ఉన్నాడు. కానీ ఇంకా మిథిలా నగరం ప్రవేశిద్దామా అనుకున్న సమయం, అనే సమయంలో మిథిలా నగరం యొక్క నగర ప్రాంతంలో, ఇంకా ఊరి బయట అనుకోవాలి మనం, ఆ బయట ఒక పాడుబడిపోయిన ఒక ఆశ్రమం కనబడుతోంది.
అందులో ప్రవేశించాక కానీ రాముడు ప్రశ్న వేయలేదు. అయ్యా ఏమిటి ఇది ఇలా ఉంది ఆశ్రమం అంటే, అప్పుడు ఒక మాట అంటాడు విశ్వామిత్రుడు, హంతతే కథయిష్యామి. అంటే మీకు చాలాసార్లు చెప్పి ఉన్నాను నేను, రామాయణంలో ప్రతి అక్షరాన్ని కూడా పూర్తిగా జీర్ణించుకున్నాడు ఈ మహానుభావుడు. అందుకని చూడండి, మనం రామాయణ చదువులు ఈ విషయం పట్టించుకోం. అంతతే కథయిష్యామి అన్నాడు ఎవరు? విశ్వామిత్రుడు. అది మనం చాలా తొందరగా దాటొచ్చేస్తాం మనం. కానీ ఇక్కడ ఆ విషయాన్ని పట్టుకున్నాడు ఆయన. ఏమని చెప్తున్నా అంటే, రామచంద్రమూర్తి తన సంకల్ప బలం వల్ల అహల్యని పావనం చేయలేదు అంటే, అలా వస్తూ అహల్యాదేవిని పావనం చెయ్యాలని అందులో ప్రవేశించలే ఆయన. అలా తోవలో వచ్చేసాడు, నిలబడ్డాడు. అక్కడ నిలబడ్డ తర్వాత, అయ్యా ఏమిటి గురువు గారు, ఏమిటి ఇలా ఉంది ఆశ్రమం అన్నప్పుడు కదా విశ్వామిత్రుడు అయ్యయ్యో అంటాడు. హంత అంటే అయ్యో అని అర్థం. అంటే ఏంటి, మర్చిపోయాడు ఆయన కూడా. ఈ గౌతమాశ్రమానికి వచ్చామి అన్న విషయాన్ని మర్చిపోయాడు. మిథిలానగరం వచ్చేసిన సంతోషిస్తున్నాడు, కానీ తోవలో ఈ అహల్య ఈ విషయం మర్చిపోయినట్టుగా ప్రవర్తిస్తున్నాడు. హంత అన్నాడు. హంతతే కథయిష్యామి అంటున్నాడు. అంటే అయ్యో నీకు చెప్తాను వినవయ్యా రామ అని ఆ గౌతమ మహర్షి యొక్క కథ, అహల్యాదేవి యొక్క, మన ఈ తల్లి పేరింది మా గౌతమ భార్య, ఆమె గురించి చెప్తున్నాడు. అనసూయాదేవి, నేను అహల్య అంటే క్షమించాలి, అనసూయాదేవి గౌతమ భార్య కదా, ఈమె అహల్యనే, కరెక్ట్. అహల్యాదేవిని గురించి చెప్పాలనుకోవాలి అంతవరకు కూడా. అంటే మర్చిపోయాడా అన్నట్టుగా అంటున్నాను నేను ఈ మహానుభావుడు. కానీ ఒక్కసారి అందులో పాదుకలే పట్టుకొచ్చేసాయి రాముణ్ణి అంటున్నాడు ఈయన. ఆ పాదుకలే జాగ్రత్తగా రాముణ్ణి ఆశ్రమంలో తీసుకొచ్చాయి. అప్పుడు రాముడు మేలుకున్నట్టుగా, ఏమిటి ఇది ఇట్లా ఉందే ఇది అనుకుంటున్నాడు. అడిగినప్పుడే విశ్వామిత్రుడు కథ చెప్తున్నాడు కాబట్టి అందుకని ఏమంటున్నాడంటే, త్వం ఏకా అని మాట వేశారు. మాతస్త్వమేక మనువంశ గోప్తు అన్నారు. అంటే అమ్మా నువ్వు ఒక్కదానివే, ఓ పాదుకాదేవి, నువ్వే ఈ అహల్య గురించి తెలుసుకొని అహల్యాదేవిని రాముడు పావనం చెయ్యాలనే ఉద్దేశంతో నువ్వు అటు తీసుకువెళ్ళావు. అప్పుడు కానీ రాముడు ప్రశ్న వేయలేదు. రాముడు ప్రశ్న వేసేంత వరకు విశ్వామిత్రుడు కూడా చెప్పాలని ఆలోచన లేకపోయింది కదా అని చెప్తున్నాడు. ఎంతో పతిత అయిపోయిన మహాపతివ్రత అహల్యాదేవిని పావనం చేయడం కోసం నువ్వే రాముణ్ణి ఆ ఆశ్రమంలో ప్రవేశపెట్టావు తల్లి అంటే, ఎప్పుడైతే ఆ ఆశ్రమంలో రాముడు ప్రవేశించాడో, ఈ పాదుకలకి అంటుకొని ఉన్న రాముడి యొక్క పాదాల రజస్సు ఉంటుంది. ఆ రజస్సు తోటే ఈ తల్లి పావనం అయిపోయింది. అంటే ఈ పాదుకలకి అంటుకొని ఉన్న రామ పాదాల యొక్క రజస్సు ఉందే, ఆ రజస్సు ఒక్కసారి ఈ అహల్యాదేవి ఒక శిలలాగా పడిపోయింది అక్కడ. అలా పడిపోయిన ఆ తల్లికి ఒక్కసారి ఈ రజస్సు తగలగానే పవిత్రమైపోయి స్త్రీరూపం వచ్చింది. కారణం ఏమిటయ్యా అంటే, విశ్వామిత్రుడు కాదు, రాముడు కాదంటున్నాడు. ఎవరమ్మా అంటే, ఆ అహల్యను కాపాడి పావనం చేసింది ఎవరు అంటే, అమ్మా నువ్వే పాదుకాదేవి అని దేశికులు అంటున్నారు. అంటే ఆ సన్నివేశాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నాడో మనం అర్థం కావాలి. ఎంత చిన్న విషయాన్ని పట్టుకొని విశ్వామిత్రుడు అన్న ఒక్క మాటని, అంతే కథయిష్యామి అనే మాటను పట్టుకొని ఇంత గొప్ప పద్యాన్ని, మా శ్లోకాన్ని మనకు అందరికి అందించాడు మహానుభావుడు. సరే, తర్వాత 284వ శ్లోకం. విక్రమ్య భూమి అఖిలాం బలినాపదిష్టాం దేవే పదావనితివం పరిమాతు కామే ఆసీదతో దినకరస్య కరోపతాపాత్ సంరక్షితుం పద సరోజముపర్యభూస్త్వం. ఇప్పుడు నారాయణ పాదుకలు అతి సున్నితం. మనం చెప్పుకున్న రామ పాదుకలు చాలా సున్నితం. ఆ సున్నితమైన పాదాలకి కాఠిన్యం వచ్చే విధంగా పాదుకలు ప్రవర్తిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి అని చెప్పుకున్నామని పోయినసారి. కాబట్టి రాముడి పాదాలు సున్నితమే, రంగనాథుడి పాదాలు సున్నితమే కదా, ఇద్దరు ఒకటే. ఈ రంగనాథుడే ఒక వామనుడుగా తయారయ్యాడు ఒక సమయంలో. ఆ వామనుడు త్రివిక్రముడుగా మారిపోయి విక్రమ్య భూమి అన్నాడు. అంటే మొత్తం భూమిని అంతటిని దాటి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడు ఒక అడుగుతో కొలిచేశాడు. ఎప్పుడో త్రివిక్రముడుగా మారినప్పుడు బలి చక్రవర్తి దగ్గర 3 అడుగుల భూమి దానం తీసుకుని, అలా త్రివిక్రముడు అలా పెరిగిపోతూ ఒక అడుగుతోటి భూమిని కొలిచేశాడు.
ఇంకొక అడుగుతోటి ఆకాశాన్నంతా ఆక్రమించేస్తూ ఉన్న సమయంలో సూర్యుడు మించి వెళ్ళిపోతుంటే ఆయన యొక్క పాదం వెళ్ళిపోతూ ఉంటే పాదుకాదై వెంటనే ఆ పాదాలని కాపాడాలి. ఎందుకంటే అయ్యో అతి సున్నితమైన పాదాలు కదా నా స్వామివి, ఈ సూర్యకిరణాలు వేడి నుంచి దీన్ని కాపాడాలి, పాదాలని కాపాడాలని వెంటనే జాగ్రత్తగా పట్టుకున్నాయి. అంటే ఎప్పుడు మనం బజార్కి మన పిల్లవాడిని పట్టుకెళ్ళాం అనుకోండి, ఇప్పుడు చేయి పట్టుకుంటాం మనం, ఇంకా రష్గా ఉన్నా లేదా ట్రాఫిక్ ఎక్కువ ఇంకా జాగ్రత్తగా పట్టుకుంటాం, లేదా ఇంకా అవసరమైతే మనం ఎత్తేసుకుంటాం మనం. అలాగనే ఆకాశం అంతా ఆక్రమిస్తున్న పాదాలతో వెంట పెరిగిపోతూ ఉంది ఈ పాదుక కూడా. అంటే ఇందా చెప్పాను మీకు, పాదం ఎలా ఉంటే దానికి తగ్గట్టుగా పాదుక మారిపోతుంది. అలా ఆకాశాన్నంతా ఆక్రమించి వెళ్ళిపోతూ ఉన్న సమయంలో సూర్యుడికి దగ్గరగా వస్తోంది ఆ పాదం. అయ్యయ్యో నా స్వామి పాదాలకు వేడి తగులుతుందేమో అని చెప్పేసి ఆ పాదాలను జాగ్రత్తగా పై భాగానంతా కప్పేసి జాగ్రత్తగా, అంటే ఒక ప్రొటెక్టివ్ లేయర్ గా మారిపోయింది ఈ పాదుక. అంటే సకల లోకాల్ని కాపాడే భగవంతుడి పాదాలకు కూడా సంరక్షణ చేసే పాదుక. దాని యొక్క భంగిమ అంటే ఆ రూపం ఎంత గొప్పదో అంటున్నా. అంటే స్వామి పాదాలని అంత జాగ్రత్తగా కాపాడుతూ ఉండే ఓ పాదుకాదేవి నీకు నమస్కారం అంటున్నారు. చాలా మంచి భావన అండి, అంతకన్నా లేదు. భగవంతుడికి సూర్యుడి వేడితో సంబంధమే లేదు కదా, సూర్యుడే ఆయన కళ్ళు. చక్షో సూర్యో అజాయత అంటాం, ఆయన కళ్ళే సూర్యుడు కదా. కాబట్టి అటువంటి మనిషికి, అటువంటి భగవంతుడికి సూర్యుడి వేడితో ఏం కష్టం వస్తుంది? రాదు. కానీ పాదుకాదేవి యొక్క ప్రేమ అటువంటిది, అనురాగం అటువంటిది. కాబట్టి నా స్వామికి ఎటువంటి కష్టము రాకూడదు అనుకొని వెంటనే ఆ పాదాన్ని జాగ్రత్తగా పట్టేసుకుంది ఆ తల్లి. 286 శ్లోకం. వృద్ధిం గవాం జనయితుం భజతా విహారన్ కృష్ణేన రంగరసికేన కృతాశ్రయాయాః సంచారతస్తవ తదా మణిపాదరక్షే బృందావనం సపది నందన తుల్యమాసీషిత్. ఇప్పుడు రామావతారం నుంచి ఒకసారి కృష్ణావతారంలోకి వెళ్ళాడు ఈయన మహానుభావుడు. మనం సాహసాలు చెప్పుకున్నాం, రాముడైనా కృష్ణుడైనా రంగనాథుడైనా అందరూ ఒకటే. కాబట్టి ఇక్కడ కృష్ణావతారంలో రంగనాథుడు ఉన్న సమయంలో ఏమైంది మనం చదువుకున్నాం భాగవతంలో. నందవ్రజంలో రాక్షసుల పీడ ఎక్కువైపోయిందని చెప్పి పెద్దలందరూ ఏదైనా చేద్దాం అనుకున్న సమయంలో కృష్ణుడు చెప్తాడు మనందరం బృందావనం వెళ్ళిపోదాం. అప్పుడు అందరూ బళ్ళు ఎక్కి వచ్చేసారు. నందవ్రజం నుంచి అందరూ కూడా అన్ని సర్దేసుకొని కృష్ణుడు ఎటు వెళ్దామంటే అటు బయలుదేరి వచ్చేసారు, బృందావనం దగ్గరికి వచ్చారు. కానీ కృష్ణ పరమాత్మ రాకముందు బృందావనం ఎలా ఉందయ్యా అంటే, బృందావనంలో పెద్ద పెద్ద పల్లేరు కాయలతో ఉండేది అది. అంటే పల్లేరు కాయలతో నిండిపోయి ఉంది. అంటే పల్లేరు కాయలు అంటే నడవడం కష్టం అక్కడ, దాని మీద అక్కడ అంటే ఒక అడవిలాగా ఉంది బృందావనం. అలా అడవిలాగా ఉన్న బృందావనాన్ని ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ అందులో ప్రవేశించాడో గోవులతోటి, ఆ యొక్క కృష్ణ పరమాత్మ యొక్క పాదాల యొక్క సంచారం వల్ల బృందావనం అంతా అప్పటికప్పుడే నందనవనంగా మారిపోయింది. మరి పాదాలు అంటే కృష్ణ పాదాలు వచ్చింటే కృష్ణుడి పాదుకలు వచ్చినట్టే కదా. కాబట్టి ఏం చెప్తుందంటే, అమ్మా నీ సంచారం వల్లనే బృందావనం నందన తుల్యంగా మారిపోయింది. అంటే నువ్వు రాకముందు ఈ పల్లేరు కాయలతో నిండిపోయి ప్రవేశించడానికి కూడా కష్టంగా ఉండేది, నడవడం కష్టంగా ఉండేది బృందావనం అంతా. కానీ ఎప్పుడైతే నువ్వు సంచారం మొదలు పెట్టావు అంటే కృష్ణ పరమాత్మ సంచారం చేసినప్పుడు ఆయన పాదాలకు అంటుకున్న ఓ పాదుకాదేవి నువ్వే కదా సంచారం చేశావు. అప్పుడు వెంటనే బృందావనం అంతా నందన తుల్యంగా మారిపోయిందమ్మా. అంటే అప్పటికప్పుడే నందనవనంతో సమానంగా తయారైపోయింది. ఎప్పుడైతే ఈ పాదుకలు సంచారం మొదలు పెట్టాయో బృందావనం ఒక నందనవనంగా మారిపోయింది అంటున్నారు. అదే చెప్తున్నారు, బృందావనం భగవత కృష్ణేన కృష్ణకర్మణ శుభేన మనసాధ్యాతం గవాం వృద్ధిమకీసత. అంటే గోవుల్ని వృద్ధి చేయడానికి వచ్చాడు, బృందావనాన్ని నందనవనం చేయడానికి వచ్చాడు పరమాత్మ. కానీ ఆ రెండు కూడా నీ వల్లనే జరిగాయి అంటుంది. నువ్వే బృందావన సంచరించావు కాబట్టి ఆ బృందావనం అంతా నందనవనంలో మారిపోయిందమ్మా. ఆ నందనవనంలో తర్వాత కృష్ణ పరమాత్మ గోపికలతోటి దేవేంద్రుడిలాగా విహరిస్తూ ఉన్నాడు కదా. కాబట్టి ఆ బృందావనానికి వచ్చిన అందమంతా నీ వల్లనే వచ్చింది అని ఒక రకంగా ఆ తల్లిని పొగుడుతూ ఉన్నారు. సరే, తర్వాత 290వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం మనం.
సంపద్యతే సముచితం క్రమమాశ్రయంత్యా సత్వర్త్మనా భగవతోపి గతిర్భవత్యా ఈష్టే పదావని పునః ఇవేతరేషాం వ్యావర్తనస్య విషమాత్ అపద ప్రచారాత్. చాలా మంచి మాట. అపద ప్రచారాత్ అంటే అపద ప్రచారం అంటే పెడదారిలో వెళ్లకుండా. పెడదారిలో ఎవరు వెళ్తున్నారు అంటే చాలా చమత్కారం ఉపయోగిస్తున్నారు. భగవంతుడు ఏం చేస్తుంటాడు? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్ట శిక్షణ చేయడానికి పెడదారిలో ఉన్న వాళ్ళని వెళ్ళి శిక్షించాలి ఆయన. కాబట్టి పెడదారిలో మనమే కాదు, భగవంతుడు కూడా వస్తాడు. కానీ ఆయనకి ఎందుకు వస్తాడంటే పెడదారిలో ఉన్న వాళ్ళని కాపాడటం కోసం. ఎలా కాపాడతాడు అంటే ఒక్కొక్కసారి భగవంతుడి దర్శనం వల్ల కొంతమంది చెడుదారిలో ఉన్నాడు, మళ్ళీ మారిపోయి మంచి వాళ్ళు అవుతారు. లేదా ఇంకా వీడు మారడు, ఏ కంసుడో, ఏ రావణాసుడో, ఏ హిరణ్యకశిపుడో వాడు మారడం తెలుసు ఆయన. కాబట్టి ఆ ఉపాధిలోంచి మనం తీసేస్తారు. ఉపాధి అంటే ఏంటి? ఆ శరీరం. అంటే ఈ శరీరంలో వీడు ఉన్నంత కాలం ఇంకా ఇలాగే ఉంటాడు, వీడు పెడదారిలో ఉన్నాడు. ఇంకా వీడిని ఈ ఉపాధిలో ఉంచడం వలన లోకాలకి కష్టం వస్తుంది. అదే కదండి రావణాసుని సంహరించాలంటే ఇంకా వాడి బరువు మైలైపోయింది ప్రపంచ భూమాత. అలాగే దుర్యోధనాదులందరినీ కూడా ఎప్పుడైతే చెడ్డదారిలో వెళ్తూ ఉన్న వాళ్ళు ఇంకా బాగుపడరు అని భగవంతుడు ఎప్పుడైతే అనుకుంటాడంటే ఎన్నో రకాలుగా వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. మారతాడా అని చూస్తూ ఉంటాడు మహాత్ముడు. దుర్యోధనుడికి ఉపదేశం చేశాడు ఆయన, రావణాసుడికి ఉపదేశం పంపించాడు అంగదుడి చేత, హనుమంతుడి చేత. విన్నాడా? వాడు వినలేదు. కంసుడు సరే ఎలాగ విన్నాడు? కంసుడికి పుట్టిన నుంచి కృష్ణుని సంహరించాలనే కోరిక వాడు. ఇలాగ ఏ దుర్మార్గుడికైనా మారడానికి ఆయన అవకాశం ఇస్తూనే ఉంటాడు. హిరణ్యకశిపుడికో ప్రహ్లాదుడి చేత ఎన్నిసార్లు చెప్పించాడో, భగవంతుడు అంతటా ఉన్నాడు, పిచ్చివాడా నీలో కూడా ఉన్నాడు అని కొడుకు చేత చెప్పించినా భగవంతుడిని ధిక్కరించాడు. ఇంకా వాడు బాగుపడని తెలిసినప్పుడే ఆ ఉపాధిని తీసేస్తాడు వాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారయ్యా అంటే భగవంతుడు సన్మార్గంలో ఉన్న వాళ్ళని తప్పకుండా కాపాడుతూ ఉంటాడు. మరి ఇతరులందరూ కొంతమంది ఉంటారే యోగ్యం అంటే సన్మార్గంలో ఉండకుండా పెడదారిలో ఉండే వాళ్ళని ఏం చేస్తూ ఉంటాడయ్యా అంటే వాళ్ళని సన్మార్గం వైపు మరల్చడానికి ప్రయత్నించి అప్పుడు కూడా కుదరకపోతే సరే వాళ్ళ సంగతి అయిపోతుంది అక్కడ. కాబట్టి అంటున్నాడు ఈ దుర్మార్గంలో అంటే చెడు మార్గంలో ఉన్న వాళ్ళని కలవడానికి పరమాత్మ ఎలా వెళ్తాడు? నీ సహాయం వలన వెళ్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు రాముడు లంకకి వెళ్ళినా సరే, కృష్ణుడు మధురా నగరానికి వెళ్ళినా సరే పాదుకలు ఆయన వెంట వెళ్ళాయి. కాబట్టి అమ్మా సన్మార్గంలో ఉన్న వాళ్ళని కాపాడుతూ ఉంటావు నువ్వు. అలాగే చెడు మార్గంలో ఉన్న వాళ్ళని కూడా పరమాత్మ ఎప్పుడైతే తన వైపు తిప్పుకోవాలనుకున్నాడో ఆ ప్రయత్నంలో కూడా నువ్వు ఆయన వెంటనే ఉంటావు. అంటే ఏ జనులైనా అందరినీ కూడా నువ్వు సన్మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటావమ్మా అని ఆ తల్లి యొక్క గొప్పతనం చెప్తున్నాడు. అంటే పాదుకలు లేనిదే పరమాత్మ ఎక్కడికి వెళ్ళాడు కదా. కాబట్టి ఏ మార్గంలో పరమాత్మ వెళ్ళాలనుకున్నా సరే ఆ మార్గంలోకి ఆయన వెంట వెళ్తూ ఉంటుంది. కాబట్టి పరమాత్మకి చెడుదారిలో వెళ్ళాల్సిన అవసరం లేదని. చెడుదారిలో వెళ్ళేది మనమే. కాబట్టి మన చెడ్డదారిలో వెళ్తూ ఉంటే తన వైపు తిప్పుకోవడానికి ఒక గోవుల కాపరి ఉంటాడు. గోవుల కాపరి చూస్తూ ఉంటాడు పరమాత్మ ఈ గోవులన్నీ ఎలా ఉన్నాయి, తన పరిధిలో ఉంటే సరే, లేదు పరిధిలో లేకుండా బయటికి వెళ్ళిపోతూ ఉంటే అయ్యో ఇది అడవుల్లోకి వెళ్ళిపోతుంది, లేదా ఒక క్రూరమృగాల వెంట క్రూరమృగాలు దీన్ని చంపేయవచ్చు కదా అని వాటి వెంట వెళ్తాడు. లేకపోతే దానికి వెళ్ళే పని లేదు. అలాగే మనం కూడా అంతే. మనం అటు వెళ్తూ ఉంటే ముందు మన మీద ప్రేమ కొద్దీ వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తాడు. లేదు నేను ఇక్కడే ఉంటాను మొండికెత్తితే సరే ఇంకా బాగుపడడు అన్న సమయంలో వాడిని ఇంకో మార్గంలో తీసుకెళ్ళిపోతాడు. అంటే ఈ శరీరాన్ని పడగొట్టేసి మళ్ళీ ఆ శరీరంలో జీవుని మళ్ళీ ఉద్ధరించే ప్రయత్నం చేస్తూ ఉంటాడని. సరే 292వ శ్లోకం. నిత్యం పదావని నివేశ్య పదం భవత్యాం నిష్పందకల్ప పరిమేయ పరిచ్ఛిదాని శృంగార శీతల తరాణి భవంతి కాలే రంగేశ్వరస్య లలితాని గతాగతాని. ఇది ఏమి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే స్వామి నడుస్తూ ఉంటే గంభీరంగా ఉంటాడు. రాముడు నడక కానీ కృష్ణుడి నడక గంభీరంగా ఉంటాయి. రంగనాథుడు అంతే. ఇక అలా గంభీరంగా సంచారం చేసే స్వామి ఎప్పుడైతే పాదుకల్ని ధరిస్తాడో ఆ పాదుకల మీద ఉన్న ప్రేమతోటి చాలా
నాజుగ్గా కనబడతాడు. అంటే ఆ పాదుకలకు ఏమాత్రం కష్టం కలిగించకుండా అతని నడకలో ఒక రకమైన లాలిత్యం వచ్చేలా చేస్తుంటాడు. అంటే స్వామి నడకకి లాలిత్యం వచ్చిందంటే నీ వల్లనే. అంటే చూడండి, ఒకసారి మనం కొత్త షూస్ కొనుక్కుంటాం. కొత్త షూ కొనుక్కుంటే బురదగా ఉంటాయి. అయ్యో బురదలో ఎందుకు నడవడం లేదు, చాలా జాగ్రత్తగా మనం ఆ బురదను తప్పించి మెల్లిమెల్లిగా నడుస్తాం కదా. అలాగనే ఈ పాదుకలను వేసుకోగానే, స్వామి పాదుకలు ధరించగానే స్వామి నడకలో లాలిత్యం వచ్చింది. అంటే ఆ లాలిత్యం ఆయిందే. కానీ ఈ మహానుభావుడికి పాదుకలను ఎంత అభిమానమో, ఎంత భక్తో అంటున్నాడు, అమ్మా నా స్వామికి నడకలో లాలిత్యం వచ్చిందంటే నీ వల్లనే అంటున్నాడు. కాబట్టి రంగేశ్వరస్య లలితాని గతాగతాని చాలా చక్కగా చెప్తున్నాడు. రంగేశ్వరుడు, రంగనాథుడు ఇలా నడుస్తూ ఉంటే ఎలా గతాగత అంటే ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తున్నప్పుడు ఆయన నడకలో లాలిత్యం అంటూ ఉంది అంటే అది నీ వల్లనే, నీ యొక్క సంబంధం వల్లనే స్వామి ఆ విధంగా నడుస్తున్నాడు అని చెప్తున్నాడు. చాలా మంచి భావన, అంతకన్నా ఏం లేదు. సరే, తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. 300 శ్లోకం. నిర్విష్టనాగశయనేన పరేణ పుంసాన్యస్తే పదే త్వయి పదావని లోకహేతోః స్వర్గౌకసాం తదనుదావన తత్పరాణాం సద్య పదాని విపదాం అపదం భవంతి. అపదం భవంతి అంటే స్థానం లేకుండా పోవటం. చాలా మంచి మాట చెప్తున్నారు. ఇప్పుడు స్వర్గంలో ఎంతో మంది దేవతలు ఉంటారు. స్వర్గంలో చాలా పుణ్యం చేసుకున్న వాళ్ళు ఉంటారు, మనం చదువుకున్న ఎవరు కూడా. కానీ అది శాశ్వతం కాదు. స్వర్గలోకంలో ఉండే జీవితం శాశ్వతం కాదు. మనకు ఎలా క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి అని చాలా చదువుకున్నాం. క్షీణే పుణ్యే, ఒక్కసారి చేసుకున్న పుణ్యమంతా తగ్గిపోయిన తర్వాత, అంటే బ్యాలెన్స్ 0 అయిపోయింది. అయిపోతే ఇంకా నువ్వు స్వర్గలోకంలో ఉండకూడదు, మర్త్యలోకం వచ్చేయవలసిందే. అలాగనే చెప్తున్నాడు. ఏమంటున్నా అంటే ఈ స్వర్గలోక వాసులు ఎప్పుడెప్పుడు స్వామి అటు వస్తారా అని చూస్తూ ఉంటారట. ఈ పాదుకాదేవితో సహా స్వామి అటువైపు వచ్చినప్పుడు స్వర్గవాసులందరూ కూడా వాళ్ళ స్థానాల్లోంచి బయటికి వచ్చేసి ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ ఆ పాదుకాదేవి అంటే పరిగెడుతూ ఉంటారు. అంటే ఒక్కసారి ఊహించుకోండి, అలా పాదుకల్ని ధరించి స్వామి వస్తూ ఉన్నాడు, స్వర్గలోకంలో నడుస్తూ ఉన్నాడు రంగనాథ స్వామి. ఎప్పుడైతే స్వామి కనబడ్డాడో వాళ్ళ స్థానాల్లోంచి దేవతలందరూ కూడా, ఈ స్వర్గలోక వాసులందరూ కూడా ఒక్కసారి వాళ్ళ స్థానాలు, ఏ సింహాసనాల్లో కూర్చున్నారో, ఏ భవనాల్లో ఉన్నారో, ఎక్కడ విహరిస్తున్నారు సరే, వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. వచ్చేసి ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ ఆ పాదుకాదేవి పాదాలని, స్వామి పాదాలని పట్టుకోవడం కోసం కానీ, స్పృశించడం కోసం కానీ, నమస్కరించడం కోసం పరిగెడుతూ ఉంటారట అని చెప్తున్నా. అంటే అమ్మా, నువ్వు రావటం వలన వాళ్ళు అక్కడ ఉన్న సుఖమైన స్థానంలోంచి కూడా బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే నీ రాకయే చాలా గొప్పది. అలా వచ్చిన తర్వాత వాళ్ళ ఏ పుణ్యం వల్ల స్థానాలు ఉంటాయి, ఆ స్థానాల్లోంచి బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి భయం, వాళ్ళని అసురులు ఎప్పుడైనా వచ్చేసి వెళ్ళగొట్టేస్తారేమో అనే భయంతో ఉంటారు దేవతలందరూ కూడా. కాబట్టి అసురుల భయంతో చిత్తమంతా ఎప్పుడు కాస్త వాళ్ళలో ఏదో కాస్త వర్రీ ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు వచ్చావో వెంటనే నీ దగ్గరికి వచ్చేస్తారు. వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తారట, ఒకళ్ళతో ఒకళ్ళు తోసుకుంటూ పోటీలు పడుతూ దేవతలందరూ కూడా అలా వస్తూ ఉంటారమ్మా. ఎందుకంటే ఎప్పుడైతే నిన్ను సేవించుకుంటారో, ఏ దేవతలైతే నిన్ను సేవించుకుంటూ ఉంటారో, అంటే భూలోకంలో మనమే కాదు, దివ్యలోకాల్లో ఉన్న ఇతర జీవులు కూడా, వాళ్ళందరూ కూడా ఈ తల్లిని ప్రార్థిస్తూ సేవించుకుంటూ ఉంటారు. ఎందుకంటే సేవించుకుంటే గనక ఆపదలు రావు, ఎటువంటి ఆపదలు రాకుండా ఉంటారు వాళ్ళందరూ. కాబట్టి దేవతలైనా సరే, స్వర్గంలో ఉన్న స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నా సరే, వాళ్ళు ఎప్పుడైతే నువ్వు స్వామి నిన్ను తీసుకొని వచ్చాడో వెంటనే నీ మీద భక్తితోటి నీ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి స్వామి పాదాలను పట్టుకుంటారమ్మా అంటున్నాడు. చాలా అంటే ఎవరికైనా సరే నీ పాదాలే శరణు అన్నట్టుగా ఆమె చెప్తున్నాడు. తర్వాత 302వ శ్లోకం.
స్పృశసిపద సరోజం పాదుకే నిర్విఘాతం ప్రవిశసి సమస్తాం దేవి శుద్ధాంత కక్ష్యాం అపరమపి మురారేః పూర్వం ఆభీర కన్యా సవిసరణ విధీనాం అగ్రిమా సాక్షిణీత్వం. అగ్రినా సాక్షిణీత్వం, మొదటి సాక్షి ఎవరయ్యా చెప్తున్నారు అంటే ఇది చాలా లోతైన భావం. భగవంతుడి లీలలన్నిటికీ, భగవంతుడి చేష్టలన్నిటికీ మొదటి సాక్షివి నువ్వే అంటాడు. అంటే పాదుకాదేవికి తెలియని భగవంతుడి సంచారమే లేదు అన్నాడు. ఇదేంటండి సార్ తమాషాగా ఉంది అంటే, ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఉన్నాడు, 16,108 మంది భార్యలు. ఒక భార్య అంతఃపురంలోకి ఇంకొక భార్యకి వెళ్ళడానికి ప్రవేశం లేదు కదండి. సత్యభామ అంతఃపురంలోకి రుక్మిణీదేవి వెళ్ళలేదు, అక్కడ ఆపేస్తారు ద్వారం దగ్గర. కాబట్టి ఒక అంతఃపురంలోంచి ఇంకో అంతఃపురంలోకి వెళ్ళడానికి ఎవ్వరికీ అనుమతి లేదు, ఒక స్వామికి ఒకరికే ఉంది. ఒక రుక్మిణీదేవి అంతఃపురంలోంచి సత్యభామ దగ్గరికి వెళ్తాడు కావాలంటే, లేదా జాంబవతి ఇంటికి వెళ్తాడు, ఇలా రకరకాలుగా వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఆ అంతఃపురంలో వెళ్ళి ఆ దేవితో ఏం మాట్లాడాడు, ఆ దేవి అలకగృహంలో ఉంటే ఎలా ఆమెను ఓదార్చాడో ఇవన్నీ ఎవరు తెలియదు, బయట వాళ్ళకి ఎవరు తెలియదు. కాబట్టి స్వామి ఎటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళినా సరే అక్కడ స్వామి ఏం చేస్తున్నాడు, ఏమి లీల చేశాడు అనేది ఎవ్వరికి తెలీదు. అంటే స్వామి వెళ్ళలేని ప్రదేశం అంటూ ఏది లేదు. అలాగనే ఆయన ఏ ప్రదేశానికి వెళ్ళినా సరే అక్కడ ఆయన చేసే ప్రతి లీలకి కూడా నువ్వే ప్రథమ సాక్షివి. అంటే భగవంతుడి లీలలు, భగవంతుడు చేసే పనులు ఏవైనా ఉన్నాయంటే వాటి తెలుసుకున్న వాళ్ళు ఎవరయ్యా మొట్టమొదటిసారిగా అంటే నువ్వే తల్లి. ఎందుకంటే ఆ పాదాలకు అంటుకుని ఉన్నావు నువ్వు. కాబట్టి ఆయన ఎవరితో మాట్లాడినా, ఎవరితో సరసమాడినా, ఎవరితో యుద్ధం చేసినా, ఎవరిని కోపడినా అన్ని కూడా దానన్నిటికీ సాక్షి నువ్వే అని చెప్పి, పాదుకాదేవికి తెలియని భగవంతుడి సంచారమే లేదు. అంటే భగవంతుడి గురించి ఎవరికి ముందు తెలుస్తుంది అంటే పాదుకాదేవికే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు అంటున్నారు. కాబట్టి భగవంతుడి యొక్క చరిత్ర చెప్పాలి మనకన్నా, లేదా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చెప్పాలన్నా సరే ఎవరికి సాధ్యమవుతుంది అంటే నిజం చెప్పాలంటే పాదుకాదేవికే. ఆమెకి తెలియనిదంటూ ఏది లేదు కదా అంటున్నాడు. అంటే అద్భుతమైన, అంటే అసలు ఆ భావన రావడం గొప్పండి. పాదుకలకు ఉన్న ఆ యొక్క శక్తి ఆయన ఒక్కడే గుర్తించాడు. అంటే ఆ తల్లికి ఒక్కదానికే ఉంది అటువంటి అర్హత. ఎవ్వరు ప్రవేశించిన ప్రవేశంలో కూడా ఆమె ప్రవేశిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆయన పాదాలను పట్టుకుని ఉంది కాబట్టి స్వామి ఎక్కడికి వెళ్ళి ఎవరితో ఏది మాట్లాడినా, ఏ మునీశ్వరుని కనికరించినా సరే, ఏ రాక్షసుని సంబంధించినా సరే, ఏ ప్రియురాలతో శృంగారం చేసినా సరే అన్నిటి కూడా ప్రథమ సాక్షి నువ్వే అమ్మా అని చాలా మంచి మాట అన్నట్టు. ఇప్పుడు 307వ శ్లోకం. యమ నియమ విశుద్ధైర్యం న పశ్యంతి చిత్తైః శృతిశుచులక మాత్రం దృశ్యతే యస్య భూమా సులభ నిఖిల భావం మాంస దృష్టే జనస్య స్వయముపహరసిత్వం పాదుకే తంపు మాంసం. ఈ శ్లోకం చదివితే మనం వెంటనే ఒక్కసారి నారాయణీయంలో ఒక శ్లోకాన్ని చెప్పుకోవాలి. నారాయణీయంలో మొట్టమొదటి శ్లోకం మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే అదే భావన చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు నారాయణీయంలో? సాంద్రానందావబోధాత్మకం అనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురు పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంతభాగ్యం జనానాం అన్నాడు. అక్కడ అర్థం ఏంటి మనం చెప్పుకున్నదంటే, అమ్మా ఎవ్వరికి కూడా, మహామహులకు కూడా, గొప్ప వేదాంత పండితులకు కానీ భక్తులకు కానీ ఎవరికైనా సరే నిర్ముక్తం నిత్యముక్తం, ముక్తులైపోయిన వాళ్ళకు కూడా, పైగా నిగమ శత సహస్రేణ నిర్భాస్యమానం, అన్ని వేదాలు వేదాంగాలు పురాణాలు అన్ని చదివి నిత్యం భగవంతుడి భక్తిలో ఉన్న వాళ్ళకు కూడా ఎప్పుడో భగవంతుడు దర్శనమిస్తాట. కనబడితే ఎలా, అస్పష్టం దృశ్య మాత్రే,
ఏదో అస్పష్టంగా కనబడినట్టుగా కనబడి వెళ్ళిపోతాంటాడు పరమాత్మ. అంటే మహామహులకు కూడా పూర్తిగా దర్శనమియ్యని ఆ పరమాత్మ సరే గురువాయూర్లో వెలసాడు. అంటే అంత భాగ్యం జనానాం, మేము అంత గొప్పవాళ్ళు, అంత భక్తులు, ఎంత భాగ్యవంతులమో కదా అన్నాడు కదా. అంటే ఎవ్వరికి ఎంతో కష్టపడ్డా కూడా కనబడిన పరమాత్మ గురువాయూరులో వెలసి ఉన్నాడు, ఎంత అదృష్టవంతులం మనం అని అక్కడ గురువాయూరు స్వామి గురించి చెప్పి ఉన్నాడు నారాయణీయంలో మహానుభావుడు. అదే విషయానికి చెప్తున్నారు. యమనియమ విశుద్ధైర్యం, యమనియమ విశుద్ధైర్ యం న పశ్యంతి చిత్తై, యం న పశ్యంతి అంటే యమ నియమాలని పాటించుకుంటూ గొప్ప తపస్సు చేసుకుంటూ ఉన్నా సరే యం న పశ్యంతి చిత్తై, వాళ్ళకి అంత కనబడతాయి. ఎందుకంటే మాంస నేత్రాలతో ఉన్నాం మనందరం కూడా. కాబట్టి మహామహా యోగులు కూడా యమ నియమాలతో పరిశుద్ధమైన మనస్సులతో ఎవరినైతే ధ్యానిస్తూ ఉంటారో కానీ వాళ్ళు చూడలేకపోతారట. అలా చూడలేకపోతే ఎలా కనబడతాడు? ఒక్కొక్కసారి ఏదో మన మన దోసిల్లో నీరు పోస్తే ఎంతసేపు ఉంటుందండి, అలా కనబడి జారిపోతుంటుంది. అలాగనే మన దోసిల్లో కాస్త నీరు ఎలా కనబడి జారిపోతూ ఉంటుందో అలాగనే అలా కనబడినట్టుగా ఉంటాట పరమాత్మ అంత మహామహా యోగులకు కూడా. కానీ అలా మహామహా యోగులకు కూడా కనబడిని ఆ శ్రీయపతిని జనులకి కనబడేలాగా నువ్వు ఆయన అందరిని మా దగ్గర తీసుకొస్తావు తల్లి. అంటే పాదుకాదేవి కనబడితే పరమాత్మ కనబడ్డట్టు. కాబట్టి ఆ పాదుకాదేవి కనబడిందా అంటే అక్కడ పరమాత్మ వచ్చినట్టే. కాబట్టి అందుకనే మనం చాలా శటగోపం అంటే భగవంతుణ్ణి మాకు దర్శనమిచ్చేలాగా ప్రవర్తించే ఓ మహాతల్లి నీకు నమస్కారం అంటున్నారు. ఎందుకు యమ నియమాలు చాలా కష్టం. యమత్వం అంటే దాన్ని చెప్పాం కదా, బ్రహ్మచర్యం, అహింస, సత్యం, అస్తేయం, అపరిగ్రహం, ఇవి చాలా గొప్ప నియమాలు. ఇవన్నీ కూడా పట్టుకోవడం చాలా కష్టం యమత్వం. అలాగే స్వాధ్యాయం ఉండాలి, శౌచం ఉండాలి, సంతోషం, తపస్సు, మనో నిగ్రహం, ఇవన్నీ ఉంటేనే గాని వాడు మహాయోగి కాలేడు. అన్ని నియమాలతో ఉన్న వాళ్ళకు కూడా ఎప్పుడో ఒక్కసారి కూడా కనబడకుండా ఉండే పరమాత్మ నీ అనుగ్రహం వల్ల మాలాంటి వాళ్ళందరికీ కనబడతాడు తల్లి అని ఆ పాదుకాదేవిని ఎంతో గొప్పగా వర్ణిస్తున్నాడు. పైగా వేదం కూడా చెప్తుంది, వేదం చదువుకుంటే వేదాల్లో ఉన్న రహస్యాలు నేర్చుకున్నా సరే వేదాలకు కూడా అందట పరమాత్మ. మనం చాలాసార్లు చెప్పినాం, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని. అంటే వేద వాక్కులు కూడా భగవంతుడి మహిమని చెప్పడం కోసం ఎంతో ప్రయత్నించినా సరే పూర్తిగా ఆయన వర్ణించలేక వెనక్కి తిరిగి వచ్చేసాయి. యతో వాచో నివర్తంతే, వచ్చేసే వెనక్కి. ఎందుకంటే ఇంతకన్నా మేము వెళ్ళలేము, ఆయన గురించి వర్ణన చేయలేము అనుకుంటారు. కాబట్టి అంతగా జ్ఞానం ఉన్న వాళ్ళకు కూడా గోచరించని పరమాత్మ అమ్మా అతన్ని నువ్వే జనులందరికీ దర్శింపజేసే విధంగా ప్రవర్తిస్తూ ఉంటావు అన్నాడు. కాబట్టి పాదుకల్ని మనం ఏనాడు మర్చిపోకూడదు, పాదుకాదేవి యొక్క గొప్పతనం. కాబట్టి చివరి శ్లోకంకి వచ్చాం, 315వ శ్లోకం చాలా మంచిది. ఆసంస్కారా ద్విజ పరిషదా నిత్యమభ్యస్యమానా శ్రేయో హేతు శిరసి జగతః స్థాయిని స్వేన భూమ్నా రంగాదీశే స్వయముపదయని క్షేప్తుమందం తమిశ్రం గాయత్రీవా త్రిచతురపదా గణ్యసే పాదుకే త్వం. ఇంకోసారి చదువుతాను. ఆసంస్కారా ద్విజ పరిషదా నిత్యమభ్యస్యమానా శ్రేయో హేతు శిరసి జగతః స్థాయిని స్వేన భూమ్నా రంగాదీశే స్వయముదయని క్షేప్తుమందం తమిశ్రం గాయత్రీవా త్రిచతురపదా గణ్యసే పాదుకే త్వం. ఈ శ్లోకం అయ్యో నాకు గాయత్రి మంత్రం చదివే అర్హత లేదే అనుకున్న వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ శ్లోకం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అమ్మా ఉపనయన సంస్కారం ఇలాంటి సంస్కారాలు పొందిన వాళ్ళందరి చేత కూడా గాయత్రి, ఆ గాయత్రిలో గాయత్రి దేవియే వాళ్ళందరికీ కూడా ఉపాస్య దేవత అవుతుంది. అలాగనే
నువ్వు కూడా గాయత్రీ దేవి లాగానే ఉపాస్య దేవత అవుతావు కదా అన్నారు. ఎందుకంటే గాయత్రీ మాత సూర్యోదయం అయినప్పుడు మనందరూ అంటే గాయత్రీ మాతకి సూర్యుడికి ఆ సంబంధం ఉంది. మరి రంగనాథుడు ఏం చేస్తున్నాడు? రంగనాథుడనే సూర్యుడు అంటే మనకు పొద్దున్నే సూర్య భగవాన్ ఉదయిస్తే లోకాల్లో ఉన్న అంధకారం పోతుంది, చీకటి పోతుంది, వెలుతురు వచ్చేసింది, మనకు మళ్ళా అంతా వెలుతురు కనబడుతుంది. అది గాయత్రి గొప్పతనం అంటున్నాడు. కానీ రంగనాథుడు ఏం చేస్తాడు? రంగనాథుడైన సూర్యుడు అవివేకం అనే అంధకారాన్ని తీసివేస్తున్నాడు. చాలా చక్కగా రెండింటికి కాంట్రాస్ట్ చేస్తున్నాడు అని. సూర్య భగవానుడు వచ్చా అంటే చీకటంతా పోయి వెలుతురు వస్తుంది, మనకి మళ్ళా ఉదయమైంది, అప్పుడు మనం గాయత్రి చెప్పుకుంటాం. అంటే సూర్యుడికి గాయత్రికి ఆ సంబంధం ఉంది అంటున్నాడు. మధ్యాహ్నం సాయంకాలం సరే 3 సార్లు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, అమ్మా ఆ సూర్యుడు లోకాల్లో ఉన్న చీకటిని పోగొట్టాడు, బాగుంది. కానీ రంగనాథుడు ఏం చేస్తూ ఉంటాడంటే, రంగనాథుడు అనే సూర్యుడు మనుష్యుల మనస్సుల్లో ఉన్న అంధకారం, అజ్ఞానం అనే అంధకారం, అవివేకం అనే అంధకారాన్ని తీసివేస్తున్నాడు. కాబట్టి నువ్వు కూడా ఆ గాయత్రి లాగానే ఆరాధ్య దేవతది అంటాడు. ఎందుకంటే ఉపాస్య, గాయత్రిని ఎలా ఉపాసిస్తారో నిన్ను కూడా ఉపాసించాలమ్మా అంటున్నాడు. కాబట్టి మనం అయ్యో గాయత్రి మంత్రం నాకు అర్హత లేదు అనుకునే వాళ్ళకి ఏం పర్వాలేదు, హాయిగా ఈ పాదుకాదేవిని పట్టుకోండి. పాదుకాదేవి కూడా రంగనాథుడనే సూర్యుడు కనుక నీ హృదయంలో ఉదయిస్తే కనుక నీలో ఉన్న అంధకారం పోయినట్టే కదా, అజ్ఞానం అనే అంధకారం పోయింది. కాబట్టి రంగేశ్వరుడు ఉదయాన్ని మేల్కోగానే, అంటే రంగనాథుడి ఉదయాన్ని మేల్కోగానే అవివేకాన్ని తొలగించడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. అంటే పొద్దున్నే స్వామి సుప్రభాత సేవతో మొదలు పెట్టుకున్న తర్వాత మనలో ఉన్న అంధకారాన్ని పోగొట్టడం కోసం సాయంకాలం పౌళింపు సేవ వరకు స్వామి యొక్క పని అదే. అలాగే సూర్య భగవాన్ అంతే ఉదయించినప్పటి నుంచి మళ్ళీ సాయంకాలం అస్తమయమైనంత వరకు కూడా లోకాల్లో ఉన్న చీకటిని పోగొస్తుంటాడు. కాబట్టి పాదుకాదేవి శ్రీరంగేశ్వరుడితో వ్యవహరిస్తోంది. అంటే రంగనాథుడి వెంట పాదుకాదేవి ఉంది, గాయత్రీదేవి సూర్యుడితో ఉంది. కాబట్టి ఇందులో నీకు ఆమెకి ఏమీ తేడాలి తల్లి, మీ ఇద్దరు కూడా ఉపాసనా దేవతలే అన్నారు. కాబట్టి గాయత్రి ఎంత గొప్పదో అమ్మా నువ్వు కూడా అంత గొప్పదానివే అన్నాడు. కాబట్టి ఎవరైనా సరే ఆ అమ్మవారిని గాయత్రి మాతను ధ్యానం చేయలేకపోయినా కూడా అమ్మా నేను ధ్యానం చేసుకుంటే సంతోషం అవుతుంది తల్లి. దీంతో సంచార పద్ధతి పూర్తయిందండి. సంచార పద్ధతిలోనే ముఖ్యమైన శ్లోకాన్ని తర్వాత 2 పద్ధతులు వస్తున్నాయి. ఈ 2 పద్ధతి, ఒకటి పుష్ప పద్ధతి, తర్వాత పరాగ పద్ధతి. వీటిలో కొన్ని శ్లోకాలు మనం స్వీకరించి వాళ్ళ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ పుష్ప పద్ధతి, ఈ పరాగ పద్ధతి, పుష్ప పద్ధతి అంటే ఏంటంటే ఈ స్వామిని పొద్దున్నుంచి స్వామిని సేవించడం కోసం పుష్పవర్షం కురిపిస్తూ ఉన్నారు దేవతలు. కాబట్టి ఆ పుష్పాల గురించి చెప్తున్నాడు. ఆ పుష్పాలను ఏ విధంగా, ఏ పుష్పాలతో ఎలా అంటే పుష్పాలతో స్వామిని పూజించాలి, బాగుంది. కానీ ఈ పుష్పాలతో పూజించే విధానం ఎంతవరకు వెళ్ళిపోతున్నాయా అంటే ఎటువంటి పుష్పము లేకుండా కూడా నువ్వు పూజించవచ్చు అనే స్థాయికి పట్టుకెళ్తాడు. మీకు అంటే తర్వాత ఎలాగ వస్తుంది అది మీకు గుర్తుండే ఉంటుంది. మనం యోగ వాసిష్టంలో ఒక చోట చెప్తారు, హృదయం అనే పుష్పంతో పూజిస్తే భగవంతుడు సంతోషిస్తాడు. అంటే చివరికి అన్ని పుష్పాలతో చేస్తే బాగుంది, కానీ చివరికి స్వామికి కావాల్సింది ఏంటంటే ఏ పుష్పాలు అవసరం లేదు, ఏ తులసి దళం అక్కర్లేదు, ఏ గడ్డి పరక అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఈ హృదయం అనే పుష్పాన్ని సమర్పించుకో, సంతోషిస్తాడు పరమాత్మ. ఈ పాదుకాదేవి అంతేట, అదే చెప్పడానికి ఈ పుష్ప పద్ధతి అని చెప్తున్నారు. మనం మెల్లిగా వెళ్దాం కొన్ని శ్లోకాలు తీసుకొని. ఇది 12వ అధ్యాయం. సౌరే సంచార కాలేషు పుష్పవృష్టి దివశ్చుత పర్యవస్యతి యత్రైవ ప్రపద్యేతాం పదావని. చాలా సింపుల్ శ్లోకం ఇది. భగవంతుడు సంచరిస్తూ ఉన్న సమయంలో, అంటే పొద్దునే స్వామి మొదలుపెట్టాడు తన యొక్క సంచారం. అప్పుడు ఆకాశం నుంచి దేవతలు పూలవాన కురిపిస్తున్నట్ట. అలా పూలవాన స్వామి యొక్క శిరస్సు మీద పడుతూ ఉంది. శిరస్సు మీద పడి ఏం చేస్తుంది, ఆ శిరస్సు మీద ఉండవు పుష్పాలు, మెల్లిగా జారి 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 స్వామి శరీరాన్ని తాక్కుంటూ వచ్చి చివరికి ఎక్కడ వెళ్తాయి, స్వామి పాదాలకు వచ్చి పడిపోతాయి. పాదాల కింద ఉన్న పాదుకల దగ్గర నుంచి ఆగిపోతాయి.
అంటే ఈ పుష్పాలని ఎవరికి సమర్పించారు అనేది పెద్ద ప్రశ్న. అంటే స్వామికి సమర్పించుకున్నారు, లేదా స్వామి ఏం చేస్తున్నాడు, నాకు అర్పించిన పుష్పాలన్నీ కూడా నిజంగా చెప్పాలంటే పాదుకల దగ్గరే చేరుకోవాలి కదా అని, ఎంత గొప్ప పుష్పవృష్టి అయినా సరే పాదుకలకి సంబంధించిందే అవుతుంది అనే ఉద్దేశంతో చెప్తూ ఉన్నాడు ఇక్కడ. కారణం ఏమిటి? ఒక మహావృక్షం ఉంటుంది, ఆ మహావృక్షానికి మనం ఏదైనా చెయ్యాలంటే ఆ వృక్షం వృద్ధి చెందాలన్నా, ఆ వృక్షం లేదా ఒక గొప్ప పూల మొక్క అనుకున్నాం, దానికి పుష్పాలు రావాలని ఏం చేస్తాం మనం? దాని యొక్క పాదుక వేళ్ల దగ్గర వెళ్తాం, పాదపం అంటారు, అక్కడ నీళ్లు పోస్తాం మనం, పాదమూలను నీళ్లు పోస్తాం. పాదమూలను నీళ్లు పోస్తేనే ఆ నీళ్ళని ఆ మొక్క కానీ ఆ వృక్షం కానీ స్వీకరించి దాంతో మనకు ఫలాలు పుష్పాలు అందిస్తూ ఉంటుంది. కాబట్టి స్వామికి శిరస్సు మీద వేసిన పుష్పం నిజంగా ఎక్కడ చేరుకోవాలంటే, ఒక వృక్షానికి ఎలాగైతే వేళ్ల దగ్గర నీళ్లు పోస్తాం, అలాగనే ఆ స్వామి యొక్క పాదుకల దగ్గరికి వెళ్తేనే కానీ దాని ఫలం రాదు. అంటే పాదాల దగ్గర, అంటే వేళ్ల దగ్గర మనం నీళ్లు పోస్తే గానీ ఆ వృక్షానికి ఎలాగైతే నీళ్లు అందవో, ఆ మొక్కకి ఎలా నీళ్లు అందవో, అందితే గాని ఎలాగైతే ఫలాలు గాని పుష్పాలు మనకి రావో, అలాగనే ఈ పాదపారాధన చెయ్యాలి. అంటే ఈ పాదుకల్ని ఆరాధన చేస్తేనే గాని పరమాత్ముణ్ణి ఆరాధించినట్టు కాదు అంటున్నారు. అంటే మన స్వామి శిరస్సు మీద వేసినా బాగానే ఉంది, కానీ స్వామి ఏం చేస్తాడు, అవన్నీ కింది విడిపోయి చూస్తున్నాడు. కాబట్టి అక్కడ శిరస్సు మీదగా వేయటం, హాయిగా పాదుకలకే వేయవచ్చు కదా, తేలిక ఉంటుంది. కాబట్టి పాదుకాదేవిని ఉపాసిస్తే పరమాత్మని గురించి ఉపాసించినట్లే అంటున్నాడు ఈ పుష్ప పద్ధతి మొదటి శ్లోకంలో, 321 శ్లోకం అది. అంటే మనం ఏ విధంగా ఆ తల్లిని పూజించుకోవాలి చెప్తున్నాడు. తర్వాత 325 శ్లోకం, పదే పరస్మిన్ భువనే విధాతు పుణ్యై ప్రసూనై పులినే సరవ్యా మధ్యే చ పాదావనిన సహ్య సింధో ఆసి చతుస్థానమివార్చనం తే పదే పరస్మిన్ భువనే విధాతు పుణ్యే ప్రసూనై పులినే సరవ్యా మధ్యే చ పాదావని సహ్య సింధో ఆసి చతుస్థానమివార్చనం తే. ఇందాక చెప్పిన భావాన్ని కాస్త ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు ఇక్కడైనా. ఇప్పుడు ఈ పాదుక అర్చన ఎక్కడ జరుగుతోంది అంటే, నిత్యం 4 స్థానాలు జరుగుతూ ఉంటుంది. నిత్యం అంటే రంగనాథుడు ఎక్కడున్నాడండి అని ప్రశ్నించుకోవచ్చు. కావేరీ నదీ తీరంలో ఉన్నాడు మనం చెప్పుకుంటాము, శ్రీరంగంలో కావేరీ నది తీరం ఉన్నాడు. కానీ అక్కడే ఉన్నాడా స్వామి అంటే లేదు. రోజు 4 స్థానాలు ఉంటాడు మహానుభావుడు. పరమపదంలో ఉన్నాడు ఒకటి, తర్వాత సత్యలోకంలో ఉన్నాడు, అంటే పరమపదం నుంచి పరమపద లోకం నుంచి సత్యలోకానికి వస్తున్నాడు. సంచారం మనం చెప్పుకున్నాం కదా ఇందాక అధ్యాయాన్ని, సంచారం అంటే స్వామి ఎప్పుడు విశ్రాంతి తీసుకోవట్లేదు. ఆ సాయంకాలం పౌళింపు సేవ అయిపోయిన తర్వాత, అంటే మన వైపు తిప్పుకుంటే పౌళింపు సేవ అయిన తర్వాత పరమపదంలో ఉన్నాడు. అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు, సత్యలోకంకి వచ్చాడు. సత్యలోకం నుంచి రోజు అయోధ్యకు వస్తాడట. ఎందుకు? రంగనాథుడు ఎక్కడ ఉండేవాడు? మొదట్లో అయోధ్యలో ఉండేవాడు. ఆ అయోధ్యలో ఉండే రంగనాథుడే శ్రీరంగానికి వచ్చాడు. మనం చెప్పుకున్నాం ఎందుకు, విభీషణుడికి ఇచ్చాడు ఆయన. విభీషణుడు స్వీకరించాడు. విభీషణుడు అడిగాడు, రామా నాకు అది కావాలి, నువ్వు ఏ స్వామిని పూజిస్తావో ఆ విగ్రహం నాకు కావాలంటే రాముడు ఇచ్చేశాడు. కానీ ఆయనకి తెలుసు, రంగనాథుడు తెలుసు భారతదేశాన్ని వదిలి వెళ్ళడని. కాబట్టి కావేరీ నది తీరంలో ఆగిపోయాడు. అది మనం చెప్పుకున్నాం కదా మనం. కాబట్టి అయోధ్యకు వెళ్తాట రోజు. ఆ తర్వాత శ్రీరంగంలో వస్తాడు. అంటే ఈ 4 స్థానాల్లో కూడా స్వామిని పూలతోటి పూజ చేస్తూ ఉంటారట, అర్చన చేస్తుంటారు. కాబట్టి ఈ 4 స్థానాల్లో కూడా ఆసి చతుస్థానం వివార్చనంతే, ఎక్కడెక్కడైతే స్వామిని ఈ 4 స్థానాల్లో నిత్యం పూజిస్తూ ఉంటారో ఆ స్థానాలన్నిట్లో కూడా అమ్మ నీకు కూడా అందరూ పూజ చేస్తూ ఉంటారు. అంటే ఏ లోకానికి వెళ్ళినా సరే, పరమపదం కానీ బ్రహ్మలోకం కానీ సాకేతపురి కానీ లేదా కావేరీ నది మధ్యలో ఉన్న ఈ స్వామికి కానీ ఎక్కడెక్కడైనా సరే రంగనాథ స్వామికి పూజ చేస్తారో ఆ పుష్పాలన్నీ కూడా నీకు చెందినవే తల్లి అంటారు.
కాబట్టి అలాగే పవిత్రోత్సవం అనేది జరుగుతూ ఉంటుంది దేవాలయాల్లో. అక్కడ 4 రకాల పూజలు చేస్తుంటారు. కుంభ పూజ, అగ్ని పూజ, స్థండిల పూజ, బింబ పూజ. ఇది కూడా 4 విధాలు. చతుస్థానాలంటే ఇందాక చెప్పినట్టుగానే కాకుండా ఇది కూడా వర్తిస్తుంది. ఒకటేంటి అంటే పరమపదం, సత్యలోకం, అయోధ్య, శ్రీరంగం. బాగుంది, అది ఒక విధంగా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏమిటయ్యా అంటే పవిత్రోత్సవాలు జరుగుతుంటాయి. ఇక్కడ మన ఎక్కడెక్కడ విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది అక్కడ, అంటే విష్ణుమూర్తి అంటే వెంకటేశ్వర స్వామి కావచ్చు, రంగనాథుడు కావచ్చు, పద్మనాభ స్వామి కావచ్చు, ఎవరైనా సరే. కుంభ పూజ, అగ్ని పూజ, స్థండిల పూజ, బింబ పూజ, ఈ 4 విధాలు జరుగుతుంటాయి. కాబట్టి 4 సమయాల్లో కూడా స్వామిని పుష్పాలతో పూజిస్తూ ఉంటారు స్వామిని. అవన్నీ కూడా అమ్మ నీకు చెందినవే కదా అంటున్నాడు. తర్వాత శ్లోకం 326. తవైవ రంగేశ్వర పాదరక్షే సౌభాగ్యమవ్యాహతమాప్తు కామాః సురద్రుమాణాం ప్రసవై సుజాతై అభ్యర్చయం చప్సరసో ముహుస్వామ. ఇది చాలా లోతైన శ్లోకం. అంటే దేవతలే కాదు, గొప్ప గొప్ప యోగులే కాదు, సన్మార్గంలో ఉన్న వాళ్ళు కాదు, అందరూ అమ్మ నిన్ను పూజిస్తూ ఉంటారు. నిన్ను పూజించి వాళ్ళు ఉత్తమ లోకాలు కానీ ఉత్తమ గతులు పొందుతూ ఉంటారు అని చెప్పాం కదా చాలాసేపు. ఇప్పుడు అమ్మ నిన్ను ఎవరు సేవిస్తారు తెలుసా? అభ్యర్చయం అప్సరసో ముహూస్తాం. అప్సరసలు కూడా నిన్ను సేవించుకుంటూ ఉంటారు దివ్య పుష్పాలతోటి అంటున్నారు. ఇప్పుడు అప్సరసలు ఎక్కడ ఉంటారండి అంటే మనం చెప్పుకున్న స్వర్గంలో ఉంటారు. ఎవరు? మేనక, ఇంకా 4 రకాల పేర్లు ఉన్నాయి, గుర్తు రావట్లేదు. రంభ, మేనక, ఊర్వశి అంటాం కదా. వీళ్ళందరూ కూడా వాళ్ళ పని ఏంటి పాపం? చెప్పుకుంటే కొంచెం హీనంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. చాలా మంది భూలోకంలో ఏమనుకుంటారు, పుణ్యం చేసుకుంటే హాయిగా స్వర్గలోకంలోకి వెళ్ళి ఈ అప్సరసలతో జీవించవచ్చు. అదొక రకమైన భావన చాలా మందికి ఉంటుంది. కంటే కొంతకాలం మేనకతోటి ఊర్వశితో అనుభవించవచ్చు అనే భావన. అంటే అంతేనా అంటే అంతకన్నా హీనం ఇంకోటి లేదు. కానీ ఈ దేవకన్యలు, ఈ అప్సరసలు ఉన్నారే, ఎంతో మంది పుణ్య పురుషుల సంభోగం. అంటే ఈ ఎంతో మంది పుణ్యం చేసి నీకేం కావాలంటే నాకు భగవంతుడి పాదాలు అక్కర్లేదండి, నాకు రంభతో కొన్నాళ్ళు ఉండాలి, అదే కోరిక, పిచ్చి కోరిక. సరే, ఎవరి కోరికలు వాళ్ళవి. కాకపోతే అంటే ఇట్లా కొంతమంది పుణ్య పురుషుల సంభోగాలతో విసిగిపోతారు. ఎంతసేపు ఏమిటి గోల అనుకుంటారు ఎవరు? ఈ తల్లులు అనుకొని ఎప్పుడు మనం పురుషోత్తముడి పాదాలకి దగ్గరికి వెళ్తామా అని వాళ్ళు ఎంత చింతిస్తుండే. అంటే వాళ్ళు చూడండి, వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళతో సమయం గడపాలని ఎంతో మంది వాళ్ళ పుణ్యం అంతా దారిపోసి స్వర్గలోకం వెళ్ళి వాళ్ళతో ఉండాలనుకుంటున్నారు. మరి వాళ్ళు ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నారు అంటే ఏమిటి సంత నాకు రోజు, వీళ్ళకి ఎంతగానో పని లేదా? ఇంత పుణ్యం చేసుకొని మన దగ్గరకు వస్తున్నారు ఏమిటి వీళ్ళు? వీళ్ళకి ఎప్పుడు భగవంతుడి పాదాల మీద చింత లేదా అనుకుంటున్నట్టు. కానీ వాళ్ళకేముంది, మాకు దీంతో పని లేదు, ఈ భోగాలతో మనకు పనే లేదు. మనకేం కావాలి? మనకు కావాల్సిన సౌభాగ్యం ఏంటంటే మమ్మల్ని అనుగ్రహించవమ్మా తల్లి అని పాదుకాదేవి పుష్పాలతో పూజిస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటండి అంటే నిత్యం స్వర్గలోకంలో ఉండే అప్సరసలకు కూడా ఆ భోగాలన్నిటి మీద విరక్తి కలుగుతుంది. ఎందుకంటే ఎంతకాలం ఉంటుంది భోగం, ఇదేనా జీవితం అని వాళ్ళు అనుకుంటుంటారు. కొంతమంది భూలోకంలో ఉండి మేము స్వర్గలోకం వెళ్ళిపోయి రంభా ఊరుసులతో జీవిద్దామని కొంతమంది అనుకుంటుంటారు. వీళ్ళు చేసిన పుణ్యమంతా అక్కడ తరిగిపోతుంది, మళ్ళా వచ్చేస్తారు వెనక్కి, ఇంకా ముందుకు వెళ్ళే ప్రసక్తి లేదు. కానీ వాళ్ళు ఏమనుకుంటారయ్యా అంటే ఈ స్వామి చెప్తున్నారు, అమ్మా తవైవ రంగేశ్వర పాదరక్షే సౌభాగ్యమవ్యాహతమాప్తు కామాః అని చెప్పి, అమ్మా శాశ్వత సౌభాగ్యాన్నే కోరుకుంటూ ఉంటారు ఎవరు? అప్సరసలు. ఆ శాశ్వత సౌభాగ్యం ఎక్కడ ఉంది అంటే ఈ పుణ్యం చేసుకున్న పురుషుల మధ్యలో లేదు. వాళ్ళకి ఎక్కడుంది సౌభాగ్యం అంటే నీ పాద సేవయే, నీ సేవయే. నిన్ను పట్టుకుంటేనే వాళ్ళకి ఉన్నత గతులు వస్తాయి, లేదా వాళ్ళకి సౌభాగ్యం వస్తుందని వాళ్ళకి తెలుసు. కాబట్టి అప్సరసలు కూడా నిన్నే పూజించడంలో ఏమాత్రం కూడా ఆశ్చర్యం లేదు. అది నిజంగా చెప్పాలంటే కమనీయమైన భావన అని అంటున్నారు. అంటే చూడండి, అంటే అందరూ కూడా పూజించవలసింది ఎవరినయ్యా అంటే ఈ పాదుకాదేవినే అని చెప్తున్నారు. అంటే మానవులు కానీ మనమందరం కూడా ముఖ్యంగా
ఈ పాదుకాదేవినే పూజించుకోవాలి. అంటే పూజ చేస్తే స్వామి పాదాల వైపే దృష్టి పెట్టి పూజించుకోవాలి. చాలా మంది అంటుంటారు, నేను వెంకటేశ్వర స్వామి చూశానండి తిరుపతిలో, కానీ నేను ఆయన పాదాలను ఎప్పుడు చూడలేకపోయానని. మనం వెళ్ళంగానే ఆయన చూస్తున్నాం, ముఖాన్ని చూస్తుంటాం, ఇలా తోసేస్తూ ఉంటాడు వాడు. ఏనాడు కూడా ఆయన పాదాలను చూడాలి అని అనుకున్నా సరే మనకి ఎందుకో పాదాలను చూడలేకపోతుంటాం. నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను, వెళ్ళినప్పుడల్లా ఆయన పాదాలని చూడాలనుకుంటా, కానీ ఎందుకో తెలీదు ఆ ముఖం వైపు వెళ్ళిపోతుంది మన దృష్టి అంతా. ఆ ముఖం వైపు వెళ్ళిపోయి ఒక క్షణంలో ఇవి తోసేస్తుంటారు, మనం లాభం లేదు. కాబట్టి ఆయన యొక్క పాదాలను చూడగలిగితే అది అదృష్టం. ఆ పాదాలని పట్టుకొని ఉండే పాదుకాదేవి మనకు ముఖ్యం. కాబట్టి పాదాలు పాదుకాదేవియే మనకి శరణం. సరే, తర్వాత 328వ శ్లోకంలో ప్రవేశిస్తూ ఉన్నాం మనం. పత్రాణి రంగ నృపతే మణిపాదరక్షే ద్విత్రాణ్యపి త్వయి సమర్ప్య విభూతి కామాః పర్యాయ లబ్ధ పురుహూత పదాసచీనా పత్రాంకురాణి విలకంతి పయోధరేషు. చాలా మంచి శ్లోకం. ప్రతి ఇంద్రుడికి ఇంద్ర పదవి, ఇంద్రుడు ఒకటే కాదు, ఇంద్ర పదవి అది. ఎలాగ బ్రహ్మ అనేది ఒక పదవో, అంటే ఒక్కొక్కసారి కొన్ని వాళ్ళు మారిపోతున్నారు. మనకు ఎలాగైతే 100 ఏళ్ల జీవితం ఉందో ఇంద్రుడికి కొంత జీవితం ఉంది, కొంతకాలం వెళ్ళిపోయి ఇంకో ఇంద్రుడు వస్తూ ఉంటాడు. అలాగనే చెప్తున్నారు, అమ్మా ఐశ్వర్యాన్ని కోరే పురుషులు 2 3 ఆకులతో గాని, అంటే ఆకులు అంటే ఏంటి, తులసి దళాలు నీకు సమర్పించుకుని ఉంటారు. అలా నిత్యం నిన్ను తులసి దళాలతో పూజించుకుంటూ ధ్యానం చేసుకునే వాళ్ళకి ఎప్పుడైనా సరే కాలక్రమంగా ఇప్పుడు ఇంద్ర పదవి రావచ్చు. అప్పుడు ఇంద్ర పదవి వచ్చి ఏం చేస్తుంటారు, ఇంద్ర పదవిలో ఎన్నో సుఖాలు అనుభవిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఇలాగా నీ పాదుకా నిన్ను పూలతో గాని లేదా తులసి దళాలతో గాని పూజించిన పురుషుడు భోగ సామ్రాజ్యానికి అధిపతి అయిపోతాడు కదా. మరి భోగ సామ్రాజ్యానికి అధిపతి అయిపోయిన తర్వాత అక్కడితో ఆగిపోతాడా అంటే ఆగిపోకూడదు అనుకుంటా. అక్కడే ఆగిపోతే ఇదే కావాలి నాకు. పత్రాంకురాణి విలకంతి పయోధరేషు, చాలా ముఖ్యమైన మాట అది. అంటే ఇంద్ర పదవి రాగానే ఇంద్రుడి భార్య సచీదేవి మహాసౌందర్యవతి. అంత సౌందర్యవతి అయిన భార్య వస్తే ఇప్పుడు ఏం చేస్తాడయ్యా అంటే, ఇంతకాలం పాదుకాదేవికి సమర్పించుకున్న తులసి దళాలని ఆ ఇంద్ర పదవిలో ఏం చేస్తాడు, కళ్ళు మూసుకుపోతే కనుక ఏం చేస్తాడంటే పత్రాంకురాణి విలకింతి పయోధరేషు అంటాడు. అంటే ఆ ఇంద్రాణి యొక్క వక్షోజలాలు సమర్పించుకుంటాడు. ఏమన్నా బాగుందండి అది, వక్షోజాలు సమర్పించుకుంటాడు. అదే అర్థం ఉందా అంటే అంతే. కామంతో కళ్ళు కప్పిపోతే నాకు ఈ పదవి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనే భావాన్ని మర్చిపోయి నా గొప్పతనమే అంటే ఇది ఎవరు, ఇంద్రుడు అంటే ఎవరండి అంటే ఎంత మనలో ఐశ్వర్యం ఉన్నా ఈ ఐశ్వర్యం అంతా నాదే అనుకోకూడదు. నాదే అనుకొని చెప్పి మనం ఏ భగవంతుడి వలన అయితే ఎంత మనకి వచ్చిందో ఆ భగవంతుడిని మర్చిపోతే గనక మళ్ళా మనకి వచ్చే గతులు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి ఇక్కడ ఇంద్రుడిని అడ్డు పెట్టుకొని చెప్తున్నాడు, ఎంతో కష్టం మీద ఎంతో కాలం పాదుకాదేవిని తులసి దళాలతో సేవించుకున్న దాని ఫలితంగా ఇంద్ర పదవి వచ్చింది. ఇంద్ర పదవి వస్తే ఇంద్రాణి యొక్క వక్షోజాల మీదనే దృష్టి పెట్టి వాటికే అర్చన చేస్తూ కూర్చుంటే నీ జీవితం బాగుపడుతుంది అన్నట్టుగా. కాబట్టి ఇంద్రుడనే వాడైనా సరే చేయవలసింది ఏంది, అమ్మ పాదుకాదేవి నీ మూలంగానే వచ్చింది అని ఎప్పుడూ సమర్పించుకునే తులసి దళాలని అప్పుడు కూడా సమర్పించుకుంటే వాడికి ఇంకా ఉన్నత గతులు వస్తాయి. ఇంద్ర పదవి ఉన్నతమైనది కాదు, ఎప్పుడప్పుడు వెళ్ళిపోతుంది, ఇంద్రుడు కూడా వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఇంద్రుడే వెళ్ళిపోతున్నప్పుడు మనం ఎంత. కాబట్టి మనకు ఉన్న సమయంలో ఆ పరమాత్మ యొక్క పాదాలను పట్టుకోవాలంటే ఈ పాదుకాదేవిని ఒక తులసి దళంతో కానీ లేదా ఒక పుష్పంతో కానీ మనం సేవించుకుంటే ఇంద్ర పదవి రాకపోవచ్చు కానీ ఇంకా వేరే పదవి వస్తుంది. వేరే పదవి అంటే మనకి ఏం కావాలి, ఏదో మినిస్టర్ అయిపోవాలి, ప్రెసిడెంట్ అయిపోవాలి కాదు. అంటే ఒక మనశ్శాంతి వచ్చి భగవంతుడి వైపు వెళ్ళే మార్గం తెరుచుకుంటుంది. ఆ మార్గం తెరుచుకుంటే ఆ మార్గంలో వెళ్తూ ఉంటే ఏదో ఒక రోజు మనకి కూడా విముక్తి రావచ్చు. కాబట్టి ఏ ఫలంతో గాని ఏ ఆకుతో గాని ఈ తల్లిని పూజిస్తే వచ్చేది ఇంద్ర పదవి కూడా రావచ్చు అంటారు. ఇంద్ర పదవి వచ్చినా సరే మర్చిపోకూడదు. మర్చిపోయి దొరికిన భార్య సౌందర్యాన్ని చూసుకుంటూ దాన్నే అర్చించుకుంటూ ఉంటే నీ బతుకు అక్కడితో ఆగిపోతుంది, మళ్ళా వెనక్కి రావాల్సిందే అంటూ ఉన్నాడు.
సరే, తర్వాత 330 శ్లోకం. ఇక్కడి నుంచి ఇంకా ఇది పుష్పాల దాటి వెళ్ళిపోతున్నాడు. అర్చంతి ఏ మధుభిదో మణిపాదరక్షే భావాత్మకై అపి పరం భవతి ప్రసూనై మందారదామసుభగై మకుడైరజస్రం గుందారకాసుర భయంతి పదం తదీయం. చాలా మంచి శ్లోకం. ఎంతో కాలం పుష్పాలతోటి వాటితో పూజ చేస్తూ ఉంటాం, బాగానే ఉంది. కొన్నాళ్ళకి ఏమవుతున్నాయంటే మానస పుష్పార్చకులుగా మారిపోవాలట. అంటే ఎంతో కాలం పుష్పాలతో చేస్తూ ఉన్నాం, కానీ కొన్నాళ్ళకి మానస పుష్పార్చకులు అంటే మనస్సుతోటే మనస్సు అనే పుష్పాన్ని అందించాలట. ఈ 8 ఉన్నాయి. ఈ మానస పుష్పాలు అంటే ఏమిటండి అంటే 8 ఉన్నాయట. వాటి ద్వారా ఈ తల్లిని సేవించుకోవాలట. ఏంటివి ఏమయ్యా అంటేవి అహింస. అహింస అనేది పుష్పం అంటున్నాడు. ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానం, సత్యం. ఈ 8 మానస పుష్పాలతో. ఈ మానస పుష్పాలతో అమ్మా నిన్ను సేవించుకోవాలి అంటే పుష్పాలు అయిపోయాయి. మనకు ఏదో పువ్వులు, తామర పువ్వులో మల్లె పువ్వులు అవన్నీ అయిపోయాయి, తులసి దళాలు అయిపోయాయి. నువ్వు ఏ స్థాయికి ఎదగాలి అంటే వీటన్నిటి దాటి వెళ్ళిపోయి ఈ మానస పుష్పాలతో మాత్రమే ఈమెని అర్చించాలి అంటున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే శాస్త్రం చెప్తోంది. ఒక 2 శ్లోకాలు. అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతః శాంతి పుష్పం తప పుష్పం ధ్యానం పుష్పం తదైవ చ సత్యమష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్. విష్ణు ప్రీతికరం భవేత్, అది చాలా ముఖ్యం. నారాయణ్ణి సంతోష పెట్టాలి అంటే ఈ 8 పుష్పాలతో చేయాలి. అహింస ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహ అయిపోయింది కదండి. రెండవది సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతః శాంతి పుష్పం తప పుష్పం ధ్యానం పుష్పం తదైవ చ సత్యం అష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్. ఈ విధంగా అంటే మనం ఏ స్థాయికి ఎదగాలి అంటే అయ్యా ఎక్కడి నుంచి పట్టమంటావు పువ్వులు, ఇంకా ముసలితనం వచ్చేసిందండి, నడవలేకపోతున్నాం. బజార్కి వెళ్ళి పువ్వులు కొనుక్కొచ్చే శక్తి లేదు, లేదా బజార్లు వెంబడి వెళ్ళి పువ్వులు తెచ్చుకోవడం లేదు. ఆ శక్తి అంతా వెళ్ళిపోయింది నాలో. ఇప్పుడు దేంతో పూజించాలి నేను అంటే మనం ఎదగాలి. ఏ స్థాయికి ఎదగాలంటే మనలో అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానం, సత్యం, ఈ 8 పుష్పాలు మన మనస్సులో ఉన్నాయి. ఈ మనస్సు అనే పుష్పాన్ని ఈ విధంగా మార్చి స్వామికి సమర్పించుకుంటే విష్ణు ప్రీతికరం భవేత్. ఎంత అద్భుతమైన శ్లోకం అండి ఇది. పుష్ప పద్ధతిలో ఇచ్చిన అద్భుతమైన శ్లోకం ఇది. ఇంకోసారి చదువుతాను. అర్చంతి ఏ మద్భిదో మణిపాదరక్షే భావాత్మకై అపి పరం భవతి ప్రసూనై మందారదామసుభగై మకుటైరజస్రం బృందాడకాసుర భయంతి పదం తదీయం. అలాంటి పూజ చేస్తే భగవంతుడు ఏనాడైనా సరే మన వెంటనే ఉంటాడు. ఎందుకంటే అలా పూజ చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ. ఇదే విషయాన్ని మనం చెప్పుకున్నాం యోగ వాసిష్టంలో, ఇదే చెప్పుకున్నాం మనం. శివ పూజ అని వచ్చిందంట. శివ పూజ ఎలా చెయ్యాలంటే ఈ మనస్సు అనే పుష్పంతో చెయ్యాలి అని అక్కడ అదే చెప్పాడు వాల్మీకి మహర్షి. అదే విషయాన్ని ఇక్కడ మనకి ఈ మహానుభావుడు వేదాంత దేశకులు చెప్తున్నారు. అటువంటి పుష్పాలతో చేస్తే విష్ణుమూర్తి ప్రసన్నుడైపోతాడు అంటున్నారు. అంటే విష్ణు ప్రసన్నుడు అవ్వాలంటే అంత తేలికేం కాదు. మరొకసారి రామాయణంలో ఒక అద్భుతమైన శ్లోకం, రామాయణ సంబంధించిన శ్లోకం ఇస్తున్నారు. 341. దిశి దిశి ముని పత్న్యో దండకారణ్య భాగే నజహతి బహుమానా నూన మధ్యాపి మూలం రఘుపతి పదరక్షే తత్పరిష్కార హేతో అపజిత కుసుమానాం ఆశ్రమానో కహానాం. ఇది కూడా భావం అండి. ఆయన యొక్క భావం ఎంత గొప్పదో చెప్తున్నారు.
ఇప్పుడు రామచంద్రమూర్తి అరణ్యంలో ప్రవేశిస్తున్న అరణ్యాల్లో మీరు అరణ్యకాండం త్వరలో చెప్పుకుంటాం. ఇది ఈ పుస్తకం పూర్తవగానే అరణ్యకాండ ప్రవేశిస్తాం. అరణ్యకాండ వచ్చినప్పుడు రామచంద్రమూర్తి సరిగ్గా 14 సంవత్సరాలు, దాదాపు 13 సంవత్సరాల 2 మాసాలు ఉన్నాడు అరణ్యాలు. ఆ తర్వాత 8 మాసాలు కిష్కింద అవంత అయిపోతాయి. ఆ 13 సంవత్సరాల 2 నెలల్లో దాదాపు 10 సంవత్సరాలు రామచంద్రమూర్తి ఏం చేస్తాడంటే ఆ దండకారణ్యంలో ఉన్న ముని ఆశ్రమాలన్నిటికీ వెళ్తాడు. నడిచి వెళ్తాడు మహానుభావుడు. వాళ్ళు ఎన్నాళ్ళు తపస్సు చేసుకుంటున్నారు, రాముడు ఎప్పుడు వస్తాడని ఎంతో ప్రేమతోటి ప్రీతితోటి ఆయన కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. అలా ఎదురు చూస్తున్న వాళ్ళ దగ్గరికి ఆయనే వెళ్ళాడు. కొంతమంది దగ్గర కొన్ని రోజులు ఉంటాడు, కొంతమంది దగ్గర కొన్ని నెలలు ఉన్నాడు, కొన్ని వారాలు ఉన్నాడు. అలా ఎవరి తప ఫలం వాళ్ళకి ఇవ్వడానికి వెళ్తాడు మహానుభావుడు. అంతకన్నా లేదు. అలా వెళ్ళి చివరికి శబరి దగ్గరికి వెళ్తాడు కదండి. శబరి దగ్గర ఒక కాసేపు ఉంటాడు అంతే. అంటే ఆ తల్లి యొక్క పూజా ఫలం అది. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మునుల ఆశ్రమాల్లో ముని పత్నులు ఉన్నారు కదా, ఆ ముని పత్నులందరూ చూసారంటే మునులందరూ స్వామి పాదాలకి పుష్పాలు సమర్పించుకొని పూజ చేస్తున్నారు. ఆ పాదుకలకు కూడా పూజ చేస్తూ ఉన్నారు. మరి రామచంద్రమూర్తి అరణ్యాల్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. అంటే అరణ్యకాండ పూర్తి అయిపోయింది. ఎప్పుడైపోయింది? 10 సంవత్సరాల తర్వాత అయిపోయింది. పంచవటికి వెళ్ళిపోయాడు. అక్కడ 3 సంవత్సరాలు ఉంటాడు మహానుభావుడు. అక్కడ మునులు ఎవరు ఉండరు. అక్కడ ఉండేది రామలక్ష్మణ సీతారామలక్ష్మణులే ఉంటారు. ఎందుకంటే అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాడు మహానుభావుడు. ఇవంతా అరణ్యకాండలో వస్తామని చెప్పుకుంటాం. కానీ 10 సంవత్సరాల్లో నిత్యం ఈ ముని పత్నులు చూస్తూ ఉన్నారట. అబ్బా, రాముడి పాదాలకి పుష్పాలతో పూజ చేస్తూ ఉన్నారు కదా అని. ఇప్పుడు రాముడు వెళ్ళిపోయాక ఏమైందంటే ఆ ముని పత్నులందరూ ఏం చేస్తున్నారు? ఏ పుష్పాలనైతే ఏ పాదులు గాని ఏ మొక్కలు గాని ఇచ్చాయో ఆ పాదులకు నీళ్లు పోస్తున్నారు. అంటే ఆ మొక్కలన్నీ నీళ్లు పోస్తూ, అబ్బా మీరే కదా ఈ ద్వారానే కదా పుష్పాలు వచ్చాయి, ఆ పుష్పాలతోనే కదా మేము ఆ పాదుకాదేవికి ఆ రామచంద్ర పాదాలకి పూజ చేసుకున్నాం. అంత గొప్ప పుష్పాలు ఇచ్చిన మీరు ఎంత గొప్ప పుణ్యం చేసుకున్నారో కదా. అంటే పాదుకా సంబంధం వల్ల ఈ పూల చెట్ల మీద ఎంతో గౌరవం కలిగింది ఎవరికి? మునిపత్నులందరికీ. అంటే అర్థం ఏంటండి ఇక్కడ? అంటే ఎవరెవరైతే భగవంతుడి పాదాలను సేవించుకుంటూ ఉంటారో వాళ్ళకి మునిపత్నులు కూడా లొంగిపోతారు. లొంగిపోతే భస్మైపోతారు. భస్మ అంటే చెడుగా కాదు, వాళ్ళు కూడా గౌరవిస్తారు. కాబట్టి ఈ మొక్కలలోంచి వచ్చిన పువ్వులతోటే కదా మేమందరం రామచంద్రమూర్తి పాదాలని పూజించుకున్నాము. ఇప్పుడు రాముడు వెళ్ళిపోయాడు, కానీ ఆ మధుర స్మృతులు వాళ్ళు ఉండిపోయాయి. ఆ మధుర స్మృతుల్లో ఒకటి గొప్పదేంటి? రోజు పొద్దున్నే ఈ మొక్కల్లోంచి వచ్చిన ఈ పూల చెట్ల దగ్గర నుంచి వచ్చిన పూలను తీసుకొని పూజించాం కదా, ఆ పూల చెట్లు ఎంత గొప్పవో కదా అని ఇప్పుడు ఆ పూల చెట్లకు నీళ్లు పోస్తున్నట్టు పోస్తూ, అమ్మా మీరు అందించిన ఆ సేవ ఉందే మేము మర్చిపోలేము అని వాటి మీద వాళ్ళకి లేని ఎక్కడి నుంచి వచ్చింది గౌరవం అని అనురాగం అనండి, అంత అద్భుతంగా. కాబట్టి ఆ పాదుకా సంబంధం అయితే ఎవరికి ఉంటుందో అటువంటి వాటన్ని పువ్వులే కావచ్చు, మనుషులే కావచ్చు, ఆ పాదుకా సంబంధం ఉన్న వాళ్ళందరినీ కూడా దేవతలు మునులు గౌరవిస్తూ ఉంటారనే భావం ఇక్కడ అద్భుతమైన శ్లోకం. చాలా మంచి శ్లోకం ఉంది. చక్కగా ఆ ముని పత్నులు పూజిస్తూ ఉంటారు వీళ్ళని అని చెప్తున్నారు. సరే, తర్వాత ఇంకొక శ్లోకం 349 శ్లోకం. किं पुष्पै तुलसीदलैरपि कृतं दूर्वापि दूरे स्थिता त्वत्पूजासु मुकुन्दपादकृपया त्वं कामधेनुः सतां प्रत्यग्राहुतदर्पवल्लभलवाग्रासाभिलाषोन्मुखी धेनुत्तिष्ठतु सावशिष्टभवनात् वारोपकण्ठस्थले किं पुष्पै तुलसीदलैरपि कृतं दूर्वापि दूरे स्थिता त्वत्पूजासु मुकुन्दपादकृपया त्वं कामधेनुः सतां प्रत्यग्राहृतदर्पपल्लवलवाग्रासाभिलाषोन्मुखी धेनुत्तिष्ठति सावशिष्टभवनात् पारोपकण्ठस्थले
ఇప్పుడు చెప్తున్నారు, సత్పురుషులమ్మా నీ పూజ కోసం, నిజంగా చెప్పండి, సత్పురుషులకి పూలతో ఏమిటి పని? తులసి దళాలతో కూడా పని లేదు కదా, ఆఖరికి గరికతో కూడా పని లేదు. ఎందుకంటే ఏ పూజా ద్రవ్యాలు లేకున్నా సరే పాదుకాదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. అంటే ఇందాక చెప్పినట్టుగానే నేను మనస్సు అనే పుష్పం ఇచ్చుకుంటే చాలు అంటున్నారు. కాబట్టి చెప్తున్నారు ఇక్కడ, అమ్మా ఏ పూజా ద్రవ్యాలు లేకున్నా సరే నీ అనుగ్రహం పొందవచ్చు అని ఎవరు తెలుసుకుంటారు? సత్పురుషులు. సత్పురుషులు తెలిసి పాదుకాదేవికి గొప్పతనం. కాబట్టి పత్రమో పుష్పమో ఇచ్చుకున్నా సరే, ఇచ్చుకున్న వాళ్ళు ఇచ్చుకోవచ్చు, కానీ అమ్మా సమస్త పురుషార్థాలు పొందుతారు ఎవరు ఎప్పుడైనా సరే ఈ తల్లిని పూజిస్తే గనక అమ్మ సమస్త పురుషార్థాలు దొరుకుతాయి. అంటే ఈ తల్లి కూడా అనుకుంటే ఏ పూజా ద్రవ్యాన్ని ఆపేక్షించదటేనా, ఏ పూజా ద్రవ్యాన్ని ఆపేక్షించకుండా తన శిరస్సున, అంటే ఎవరైతే ఈ శటగోపాన్ని శిరస్సు మీద స్వీకరిస్తారో వాళ్ళకి అన్ని రకాల కోరుకున్న కోరికలు, మనం కోరుకున్నది ఏంటంటే చివరికి మోక్షం. కాబట్టి మోక్షపదాత ఈ పాదుకాదేవి. కాబట్టి మోక్షం రావాలన్నా సరే అమ్మా నువ్వు ఇస్తావు, కానీ ఏ ద్రవ్యాన్ని ఆపేక్షించకుండా ఉంటావు. కాబట్టి అమ్మ అందరి కోరికలు తీర్చే దాని నువ్వే. కాబట్టి నువ్వు ఒక కామధేనువు లాంటి దానివి అంటే సకలార్థ సాధ్యక ఈ తల్లి. అంటే మనకు సత్పురుషులందరికీ కూడా సకలార్థ సాధిక ఈమయే. అంటే సత్పురుషులు ఎవరయ్యా అంటే పువ్వులతో కానీ దేంతో పూజించవలసిన అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళ మనస్సు అనే పుష్పంతోనే పూజించుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి దేంతోనూ పని లేదమ్మా, వాళ్ళందరికీ కూడా కోరికలు తీరుస్తూ ఉంటావు అన్నారు. సరే, ఇంకా పరాగ పద్ధతిలో ప్రవేశిస్తున్నాం. ఒక 6 శ్లోకాలు ఉన్నాయి. సమయం ఒక 5 నిమిషాలు ఎక్కువైతే మటుకు నన్ను మన్నించండి, ముందుకు వెళ్ళిపోదాము. పాతు పద్మనాభస్య పాదుకాకేలి పాంసవ అహల్యాదేహ నిర్మాణ పర్యాయ పరమాణవ. ఇంకా చాలా చమత్కారం. అహల్యాదేవి పాషాణంగా మారిపోయింది కదా, మారిపోతేట అహల్యాదేవికి మళ్ళా రూపం ఎలా వచ్చిందంటే అమ్మా ఆమె దేహ నిర్మాణం జరిగింట. ఎలా జరిగిందంటే పరమాణువులుగా వచ్చాయట. ఏంటి? ఈ పాదుక పరాగ రేణువులు. మన పరాగం ఒక రకంగా నడుస్తుంటే దుమ్ము వస్తుంది కదండి, స్వామి నడిచి వస్తుంటే ఆ పాదుక యొక్క పరాగ రేణువులన్నీ కలిసి ఈ పాదుక ఒక శిలలా పడిపోయి ఉన్న అహల్యాదేవికి ఒక శరీరం వచ్చి, అంటే ఈ అహల్యాదేవి దేహ నిర్మాణం దేంతో అయిందయ్యా అంటే రామపాద రజంతో. అంటే రామపాదంలోంచి వచ్చిన రజం ఉందే ఈ పరాగం, దానితోటే ఒక స్త్రీమూర్తిగా మారిపోయింది ఈమె. అంటే అహల్యాదేవి కొత్త శరీరాన్ని ప్రసాదించింది ఎవరయ్యా అంటే అమ్మ నువ్వే. అంటే ఆ తల్లి యొక్క శాపం పోయింది. శాపం పోయి శిలగా ఉన్న తల్లిని మరొక్కసారి ఆమెకు దివ్య దేహం వచ్చేలాగా ఎవరు చేశారంటే పరమాణువులతో సమానంగా ఉండే ఈ పరాగ రేణువులు ఉన్నాయే, వాటి ద్వారా అహల్యాదేవికి మరొక్క శరీరం వచ్చేలాగా చేసాం. అంటే అహల్యాదేవి శరీరం అంత పావనమైపోయింది. ఎందుకంటే అహల్యాదేవి శరీరం కూడా కొత్త శరీరం వచ్చేసింది ఆమెకి. ఆ కొత్త శరీరం ఎలా వచ్చిందంటే రామచంద్రమూర్తి యొక్క పాదుకాల యొక్క రజస్సుతోటి అంటున్నారు. అంటే ఈ పాదుకాదేవి చేసిన గొప్పతనం అది. శ్లోకం 355. శిరసా పరిగృహ్య లోకపాలాః తవ రంగేశ్వర పాదుకే రజాంసి విషమేషు బలేషు దానవానాం వ్యపనీతాన్య శిరస్త్రమా విశంతి. ఇప్పుడు ఏ పాద రజం ఉందో, పాదుక రేణులు ఉన్నాయో అవి ఎలాగైతే అహల్యాదేవికి ఒక దివ్య శరీరాన్ని ప్రసాదించాయో, ఇప్పుడు అవే గనక అటువంటి పాదుక రజ కణాలు, ఆ రజ కణాలు గనక దేవతలు తల మీద వేసుకుంటే, ఇంద్రాది దేవతలైనా సరే అది చాలట వాళ్ళకి రక్షకి. అది రక్షగా స్వీకరించి ఎంత దుర్భేద్యమైనా సరే, రాక్షసులు ఎంత భయంకరమైన ప్రదేశాల్లో ఉన్నా సరే ఎటువంటి భయం లేకుండా
వాళ్ళతో యుద్ధం చేయడానికి ఉరకలు వేస్తూ రణరంగంలో ప్రవేశిస్తారట దేవేంద్రుడు సహా మిగతా దేవతలందరూ. ఎందుకంటే వాళ్ళ శిరస్సుల మీద ఈ పాదుక రజ కణాలు ఉన్నాయి, అవే పెద్ద కవచాల్లా మారిపోతాయట. బాగుంది, ఈ ఐడియా బాగుంది. కానీ ఇది మన వైపు తిప్పుకుంటే ఎలా ఉంటుంది అంటే, ఈ రజ కణాలు మన శిరస్సు మీద ఉంటే, అంటే మనం దేవాలయానికి వెళ్ళి శటకోపం పెట్టించుకుంటే చాలు. అప్పుడు మనలో ఎంత శక్తి వస్తుందంటే, దేవతలు ఎలాగైతే నిర్భేద్యమైన ప్రదేశాల్లో వెళ్ళి రాక్షసులతోటి యుద్ధం చేయగలుగుతున్నారో, అలాగే మనం కూడా ఈ సంసారం అనే సాగరంలో ఉండే రాక్షసులు తోటి మనం యుద్ధం చేయవచ్చు. మన సంసార సాగరం ఉండే రాక్షసులు ఎవరయ్యా అంటే, మన ఇంద్రియాలతోటి వచ్చే కష్టాలు, సుఖం అనుకునే కష్టాలు. వాటన్నిటిని దాటాలి అంటే మనం ఎలాగైతే దేవతలు అలా యుద్ధం చేయగలుగుతారో రాక్షసులతోటి, మనం కూడా యుద్ధం చేయవచ్చు. ఎందుకయ్యా అంటే, ఈ పాదుకా పరాగాన్ని శిరస్త్రాణంగా ధరించాలి. ఈ పాదుకా పరాగాన్ని శిరస్త్రాణంగా మనం ధరించగలిగితే మనకి ఏమవుతుందయ్యా అంటే, ఇటువంటి రాక్షసులు అనే వాళ్ళు సంసారంలో ఉంటారు కాబట్టి, ఈ రాక్షసు మనలో ఉన్న రాక్షసులు మనలో ఉన్నారు. కామ క్రోధ మద మోహ లోభ ఆశ్చర్యాలని 6 రాక్షసులు ఉన్నారు. ఈ 6 రాక్షసులతో యుద్ధం చేయాలి అంటే మనకి ఏం కావాలి? ఈ పాదుకా పరాగం దాన్ని శిరస్త్రాణంగా ధరించాలి. ధరించగలిగితే ఈ 6 శత్రువులతో మనం యుద్ధం చేయగలుగుతూ ఉంటాము. అంటే దేవతలు రణరంగంలోకి వెళ్ళి ఎంత కష్టపడాలో, మనం కూడా ఈ 6 శత్రువుల్ని జయించాలని అంత కష్టపడాలి కదా. అలా కష్టపడాలంటే మనకి ఏం కావాలయ్యా అంటే, ఈ పాదుకా పరాగం దాన్ని శిరస్త్రాణంగా ధరిస్తే చాలు, మనం చెయ్యగలుగుతాము అంటున్నాడు మన ఈ దేశికుల మహానుభావుడు. చాలా అద్భుతమైన శ్లోకం అది. తర్వాత శ్లోకం 362. మాతుర్ముకుంద చరణావనితావకీనా చింతా వశీకరణ చూర్ణ విశేష కల్పాః సంచార పాంసకణికా శిరసా వహంతో విశ్వం పునంతి పద పద్మ పరాగలేశైః. ఇందాకటి భావమే. ఈ పాదుకా పరాగాన్ని శిరస్సు మీద ధరిస్తే గనక మనం ఎలాగైతే అంతఃశత్రువులతో యుద్ధం చేయగలుగుతామో, అలాగా అంతఃశత్రువులతో యుద్ధం చేసేసి పావనమైపోయిన పురుషులు ఉంటారే, చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఈ పాదుకా పరాగాన్ని తలదాల్చిన పురుషులు ఉంటారే, వాళ్ళ చరణ ధూళితో, చూడండి ఎంత బాగుందో ఈ ప్రోగ్రెషన్ ఆఫ్ థాట్ అంటారు దీన్ని. ముందు మనలో ఉన్న అంతఃశత్రువులను జయించగలిగితే జయించగలుగుతాం ఎప్పుడై ఈ పాదుకా పరాగాన్ని శిరస్సు మీద ధరిస్తే. అలా చేసిన వాళ్ళు కొంతమంది ఏమవుతారు, వాళ్ళు గొప్ప దివ్య పురుషులు అంటే పుణ్య పురుషుల్లా మారిపోతారట. అటువంటి పుణ్య పురుషులు ఎక్కడైతే నడుస్తారో వాళ్ళ చరణ ధూళితో ప్రపంచం పావనమైపోతుంది. అంటే ముందు వీడు పావనుడు కాదు, పావనుడు అయిపోయాడు. ఎందుకు? ఈ పాదుకా యొక్క పరాగం యొక్క ప్రభావంతో. అలాంటి వాడి చరణ ధూళితోటి ప్రపంచం పావనమైపోతుంది. అంటే ఎంత అద్భుతం అండి. అంటే భగవంతుడికే, భగవత్ పాదుకా సేవకి అంకితమైపోయిన భక్తుడుంటాడే, ఆ భక్తుడి యొక్క పాద పరాగం చాలట ఈ ప్రపంచాన్ని పావనం చేయడం కోసం. మాతర్ముకుంద చరణావనితావకీనా చింతా వశీకరణ చూర్ణ విశేష కల్పాః సంచార పాంసుకణికా శిరసా వహంతో విశ్వం పునంతి పద పద్మ పరాగలేశైః. ఏం శ్లోకం అండి బాబు. అంటే పరమ పావనమైపోయిన ఈ భక్తులుంటారే, వాళ్ళు నడిస్తే చాలట, వాళ్ళ యొక్క చరణ ధూళితోటే ప్రపంచమంతా పావనమైపోతుంది. అంటే ఈ పాదధూళి ఎక్కడెక్కడ సోకుతుందో, ఏ ప్రదేశాల్లో సోకుతుందో ఆ ప్రదేశాలని పవిత్రమైపోతాయి. అంటే మనం ఎప్పుడు ఏం కోరుకోవాలి? అటువంటి భక్తుడు మన వైపు నడిస్తే చాలు కదా అనుకోవాలట. కాబట్టి మనం దేవాలయానికి వెళ్ళినా సరే, దేవాలయానికి వెళ్ళలేకపోతే అటువంటి భక్తుడు నడుస్తున్న మార్గంలో మనం వెళ్ళినా సరే మన జన్మ ధన్యమైపోతుంది. సరే, 370వ శ్లోకం. రంగేశ పాద సధర్మ చరిత్వదీయాన్ మౌళా నివేశ మహితాన్ పదవీ పరాగాన్ సంతస్త్రివర్గ పదవీం అతిలంఘయంతో మౌళో పదం విదదతే విబుధేశ్వరాణామ. ఇక్కడ చాలా మంచి మాట. సంతస్త్రివర్గ పదవీం అన్నాడు. అంటే ఇందాక చెప్పాం కదా, ఎవరైతే
స్వామి యొక్క ఈ గొప్ప పుణ్యపురుషులుగా మారిపోయిన వాళ్ళు ఎక్కడెక్కడ నడిస్తే అదంతా పవిత్రమైపోతుందో అలాంటి వాళ్ళని ముముక్షువులు అంటాం. ఇప్పుడు అటువంటి ముముక్షువుల పాదుకా పరాగాన్ని తలదాల్చి, అంటే అటువంటి వాళ్ళ యొక్క పాదుకా పరాగాన్ని ఎవరైనా సరే శిరస్సు మీద ఎవరు వేసుకుంటారో లోకపాలకులు వేసుకుంటారు, అంటే అంత గొప్పవాళ్ళు. ఈ భక్తుల యొక్క పాదుకా పరాగాన్ని శిరస్సు మీద ధరిస్తారు ఎవరు? లోకపాలకులు. కరెక్టే. కానీ అటువంటి ఐశ్వర్యం వచ్చినా సరే, లోకపాలకులకు వచ్చే ఐశ్వర్యం వచ్చినా సరే దాన్ని లక్ష్య పెట్టట ఎవరంటే ఈ ముముక్షువులు. ఎందుకు? వాళ్ళకి ఏం కావాలంటే సంత త్రివర్గ పదవీం అతిలంఘయంతో అన్నారు. మన కింద చెప్పుకున్నాం, మనకి పురుషార్థాలు 4 ఉన్నాయి, ధర్మార్థ కామ మోక్షాలు. అందులో 3, అందుకే త్రివర్గ అన్నాడు. త్రివర్గో ధర్మ కామార్థై అన్నారు అమర క్లోషన్. త్రివర్గో ధర్మ కామార్థ అంటే ఏంటి? 3 ధర్మార్థ కామాలు, మోక్షం పక్కన పెట్టేయండి. ఈ 3ని త్రివర్గం అంటారు. ఈ త్రివర్గం వచ్చినా సరే మాకు వద్దు అంటారు. ఎందుకు? వాళ్ళకి కావాల్సింది ఏంటి? త్రివర్గం కానిది ఒకటి ఉంది, దాన్ని అపవర్గం అంటారు. అపవర్గం అంటే ఏంటి? మోక్షం. కాబట్టి బ్రహ్మాండంలో ఉన్న ఎన్ని లోకాలున్నా సరే అన్ని లోకాలు త్రివర్గమే ఉంటుందట, మోక్షం ఉండదు. కాబట్టి బ్రహ్మాండంలో ఏ లోకాలు మాకు వద్దండి, మాకేం కావాలి అంటే ఈ త్రివర్గాలు కానిది ఒకటి ఉంది, అది అపవర్గం. ఆ అపవర్గమే మోక్షం. కాబట్టి ముముక్షువుడిగా మారిన వాడు ఎలా మారుతాడు? ముముక్షువుగా ఇందా చెప్పుకున్నాం, ఈ పాద రజసం ఈ శిరస్సు మీద ధరిస్తే ముముక్షువుగా మారే అవకాశం వస్తుంది కదా. ఆ ముముక్షువుగా మారిన తర్వాత నీకు ఈ బ్రహ్మాండంలో ఉన్న ఎన్ని లోకాల్లో ఉన్న సుఖాలు ఇచ్చినా నాకు అవేం వద్దంటట్టు కూడా, అవన్నీ ధర్మార్థ కామాలతో నాకు పని లేదు, నాకు కావాల్సిన మోక్షమే. కాబట్టి మోక్షానందమే వస్తుందిట ఈ తల్లి యొక్క ఈ తల్లిని సేవిస్తూ ఉంటే. ఎందుకంటే ఆ స్వామి యొక్క పాద రజం మనకు కావాలి. సరే, తర్వాత శ్లోకం 373. పశ్యామి పద్మే క్షణ పాదరక్షే భవాంబుధిం పాతుమివ ప్రవృత్తాన్ దత్తోపయాన త్వరయా భవత్యాః పర్యస్యమానాన్ పదవీ పరాగాన్. ఇక్కడ కూడా పాదుకాదేవిట పాపం వీళ్ళని ఎలా ఉద్ధరిద్దామా అని చెప్పేసి తొందరగా వచ్చేస్తూ ఉంటుంట. అంతే, భక్తుల దగ్గరికి తొందరగా వస్తూ ఉంటుంట ఆ తల్లి. స్వామి తొందర పెట్టి, స్వామి వెళ్దామని తీసుకొచ్చేస్తూ ఉంటా. ఎందుకు? ఇక్కడ భక్తులు ఉన్నారయ్యా, భక్తుల్ని మనం ఉద్ధరించాలని అలా వేగంగా నడిచి వస్తూ ఉంటే ఆ పాదుకా ధూళి చెలరేగుతూ ఉంటుంట. అలా చెలరేగిన పాదుకా ధూళి చాలమ్మా ఈ సంసార సాగరాన్ని దాటటానికి. ఈ సంసార సాగరం బాధ పెట్టదు ఎవరిని అంటే, నువ్వు తొందరగా నడిచి వస్తూ ఉన్నప్పుడు చెలరేగిన పాదుకా ధూళి ఉంటుందే, ఆ ధూళి ఒక్కసారి మమ్మల్ని సోకితే చాలు, ఆ పాదుకా పరాగం వల్ల మా సంసార సాగర శోషణం అన్నారు. అంటే ఒక్కసారి ఆ పాదుకా పరాగం గనక మనకి సోకితే చాలుట, ఈ సంసారం అనే ఈ సంసారం అనే నరకం అనుకుందాం, అది మనని ఏమాత్రం బాధ పెట్టకుండా ఉంటుంది. కాబట్టి సాక్షాత్ దేవతలు కూడా అలా నువ్వు వస్తూ ఉంటే చెలరేగిన పాద ధూళి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు తొందరగా వస్తోంది? మనందరి కోసం వస్తుంది ఆ తల్లి. ఆమెకేం తొందర లేదు, కానీ తొందర మన కోసమే. ఇక్కడ అందరు భక్తులు రోజు నన్ను పూజించుకుంటూ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదా అని భక్తుల దగ్గరికి తొందరగా వస్తుంటే, స్వామిని కూడా తొందర పెట్టి వస్తూ ఉంటే ఆ తొందరగా నువ్వు నడుస్తూ ఉంటే చెలరేగిన పాద ధూళి ఉందే, అది చాలు తల్లి మమ్మల్ని ఉద్ధరించటానికి అంటూ ఉన్నారు. సరే, ఇంకొక శ్లోకంతో మనం ఇవాళ ముగించుకుందాం. 376 శ్లోకం. రజని విగమకాలే రామగాదాం పఠంతః కుశికతనయ ముఖ్యాః పాదుకే భావయంతే ఉపలశక్లశక్త్యై త్వత్పరాగైరకాండే జనితమునికలత్రాన్ దండకారణ్య భాగాన్. మళ్ళా చెప్తున్నారు ఇక్కడ, రజని విగమకాలే రామగాథ పఠంతః. రామగాథ ఎవరు చదవాలండి అంటే చెప్తున్నారు, అందరు చదవాలి. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, విశ్వామిత్రాది కుశికతనయ ముఖ్యాః, విశ్వామిత్రుడికి రామచంద్రమూర్తికి
ఎవరు విడదీయని సంబంధం అండి. గురువు ఆయన అంటే విశ్వామిత్రుడు ఎంత పుణ్యం చేసుకున్నాడో రాముడు గురువు కావడం కోసం. కాబట్టి కుశిక తనయ ముఖ్య పాదుకే భావయంతే. విశ్వామిత్రుడు లాంటి గొప్ప గొప్ప మునులందరూ ప్రాతకాలంలో రామగాథాం పఠంత, రోజు తెల్లవారు లేచి ప్రాతకాలం రామకథని పఠిస్తూ ఏం ఆలోచిస్తుంటే, శిలాఖండాల మీద పడిన నీ రాగం, నీ రేణులున్నాయే, ఏ రేణువుల వల్ల అయితే నువ్వు అహల్యాదేవిని జనిత ముని కళత్రాన్ అంటే ఆ అహల్యాదేవిని మళ్ళా జన్మింపచేసిన నువ్వు తల్లి నిన్ను స్మరిస్తూ ఉంటారు. అలాగే దండకారణ్య భాగాన్, దండకారణ్యంలో మునులను ఎలాగైతే ఉద్ధరింపజేశావో, ఎలాగైతే ఆ అహల్యాదేవికి మరొకసారి దివ్యమైన రూపం వచ్చేలా చేశావు అమ్మా, నీ యొక్క ఆ విషయాన్ని కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అంటే రామకథ చదువుకుంటారట. రామకథని పఠిస్తూ వాళ్ళ మనస్సు నీ వైపు వెళ్ళిపోతుంది. జనితములి కనత్రాన్ దండకారణ్య భాగాన్ అంటే ఇందులో మనం రెండు చదువుకోవాలి. మనం ఇది మన వైపు తిప్పుకుంటే రెండు చెప్పుకోవాలి. మనం రామకథని ఎవరు చదవాలి అంటే ప్రతిరోజు అందరూ చదువుకోవాలి. నేను అదే చెప్తుంటా మీ అందరికి కూడా, రామకథలో ఒక్క శ్లోకమైనా సరే చదువుకోండి రోజు. రామాయణంలో ఒక్క శ్లోకం చాలు రోజుకి. ఎందుకంటే ఒక్క శ్లోకం చాలు మన్ని పునీతులు చేయడం కోసం. కాబట్టి విశ్వామిత్రుడు లాంటి మహానుభావులే, విశ్వామిత్రుడికి రాముడు శిష్యుడు అయ్యాడు. అలాంటి రామకథని విశ్వామిత్రుడు లాంటి మహా ఋషులు కూడా ప్రతిరోజు ప్రాతకాలంలో చదువుకుంటూ ఉంటారట. కానీ వాళ్ళ అదృష్టం ఏంటంటే ఆ రామకథ చదువుతుంటే అహల్యా శాప విమోచన గుర్తొస్తుంట. అలాగే దండకారణ్యంలో రామచంద్రమూర్తి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు పాదుకాదేవి ద్వారా వస్తూ ఉన్న ఈ పరాగం ఉందే, దాని చేత ఇక్కడ దండకారణ్యంలో ఎంతమంది పునీతులైపోయారో కదా, వాళ్ళందరినీ తలుచుకుంటూ అనుకుంటారు తప్ప రామకథలో ఎంత మాధుర్యం ఉంది కదా. రజని విగమ కాలే రామగాథాం పఠంతః కుశికతనయ ముఖ్యా పాదుకే భావయంతే ఉపశకల శక్తై తత్పరాగయ్య కాండే జనితముని కళత్రాన్ దండకారణ్య భాగాన్. అద్భుతమైన శ్లోకం. అంటే మున్లకు కూడా పాదుకా పరాగ మహిమ ప్రాతస్మరణీయం. ఏదైతే ప్రాతస్మరణీయమో దాన్నే పట్టుకోవాలి మనం. కాబట్టి ప్రాతస్మరణీయం ఏదయ్యా అంటే రామకథ. రామకథలో పాదుకాదేవి యొక్క ప్రభావం ఇవి చదువుకోవాలి అంటున్నారు. అది మనం గుర్తు తెచ్చుకోవాలి. ప్రాతస్మరణం చదవలేకపోయినా అహల్యా శాప విమోచన ఎలా జరిగింది మనసులో మనం చదువుకున్నా చాలు, మనసులో గుర్తు తెచ్చుకున్నా చాలు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఈ పరాగ పద్ధతిలో మనకు అద్భుతంగా వర్ణించాడు మహానుభావుడు. ఇక్కడితో ముగిస్తాను. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్, శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై జై హనుమాన్. సర్వం శ్రీరామార్పణమస్తు. నమస్కారం అందరికీ.